గుడ్ మార్నింగ్. ఆరోగ్యం ఎలా ఉంది? హౌస్ యువర్ హెల్త్? గుడా? నాట్ గుడ్డా? ఓకే ఓకే ఫైన్. టుడేస్ టాపిక్స్ ఆర్ ధోలెస్. వాట్ ఆర్ ధోలెస్? తెలీదు అనలేదా? డోల్ కాదు, ధోలెస్ ఆర్ డాగ్స్, ఏ స్పీషీస్ ఆఫ్ ఏషియాటిక్ వైల్డ్ డాగ్స్. వెరీ 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 ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్, డ్యూగాంగ్. డ్యూగాంగ్ ఐడియా ఉందా? సో ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అ మ్యామల్. జనరల్ ఇట్ ఈస్ కాల్డ్ as a sea cow, బట్ 2 times అడిగాడు ఇప్పుడు దాకా ప్రీలో. ఛాన్సెస్ ఆర్ రిపిటేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. ఫైన్. నెక్స్ట్ వన్ ఇస్ హైడ్రోజెల్స్. వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. సో నెక్స్ట్ వన్, షార్ట్ సెల్లింగ్. డూ యు నో షార్ట్ సెల్లింగ్? విల్ టాక్ అబౌట్ దట్ వన్. ఇట్ ఇస్ అన్ ఎకానమీ కాన్సెప్ట్. సో నెక్స్ట్ వన్ ఇస్ ఇండియాస్ కోస్ట్ లైన్. సో ఇయర్ ఇప్పుడు లాస్ట్ 1 weekలో న్యూస్లో ఉందన్నమాట. దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద కోస్ట్ లైన్. జనరల్ కోస్ట్ లైన్ లెంగ్త్ ఎంత మంది కన్వెన్షనల్ బుక్స్లో? 7516 అంతేనా? 9724 ఇప్పుడు 11,000 అయింది, రైట్? సో అది కోస్ట్ లైన్ ఏదో పెరిగిందని కాదు, ఇట్ ఈస్ మనం చదివే విధానం మారింది, అంటే చూసే విధానం. మన అర్లియర్ దెర్ ఈస్ 1:45 స్కేల్ ఉంటే ఇప్పుడు 1:25 స్కేల్లోకి వెళ్ళటం వల్ల ఏంటంటే చిన్న చిన్నవి కూడా ప్రజెంట్ కనిపించాయి. సో దానివల్ల టెరిటరీ బికమ్ ఇంక్రీస్డ్. సో విల్ టాక్ అబౌట్ దట్. నెక్స్ట్ వన్ ఇస్ అర్బన్ హెల్త్. వెరీ 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 ఇంపార్టెంట్. సో దీనిలో కొన్ని ప్రీకి ఇంపార్టెంట్, కొన్ని మెయిన్స్కి ఇంపార్టెంట్. సో ఐ హావ్ సెగ్రిగేటెడ్. దిస్ మే కమ్ ఫర్ ద పాయింట్ ఆఫ్ మెయిన్స్. సో ట్రెండ్ నడుస్తుంది. నెక్స్ట్ వన్ ఎంఎస్పి. ఆల్ టైమ్ ఇంపార్టెంట్ టాపిక్. దీని మీద క్వశ్చన్ వచ్చిందంటే ఇన్ మెయిన్స్, మోస్ట్లీ మెయిన్స్లో వస్తుంది ఎంఎస్పి మీద. మోస్ట్ కామన్ టాపిక్. సో డోంట్, అసలు దీని మీద ఆన్సర్ రాయలేదంటే మనకి ఇంకా వేస్ట్ అయిన మన ప్రిపరేషన్. ఎంఎస్పి డిసైడ్స్ యువర్ అగ్రికల్చర్. ఇండియా మొత్తం మీద అగ్రికల్చర్ డిసైడ్ చేసేది ఎంఎస్పి. ఆ ఉన్న సింగిల్ కాన్సెప్ట్ మనకి క్లారిటీ లేనప్పుడు దట్ ఈస్ వెరీ వేస్ట్. ఫైన్. నెక్స్ట్ వన్, కియాడి ఆర్ కీలాడి. ఇట్ ఈస్ అ సైట్ విచ్ వాజ్ ఎక్స్కవేటెడ్. ఇట్ ఈస్ అన్ ఏన్షియంట్ సైట్. సో ప్రెసెంట్ న్యూస్లో ఉంది ఇది. నెక్స్ట్ వన్, ఇంటర్పోల్. డూ యూ నో ఆల్రెడీ? నెక్స్ట్ వన్, నర్డల్స్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, విచ్ యూ ఆల్రెడీ టాక్. నర్డల్స్ ఐడియా ఉందా? సో రీసెంట్ షిప్ బ్రేక్ అన్నారు కదా, ఆ షిప్ బ్రేక్ అయినప్పుడు ఏమైంది? ప్లాస్టిక్స్, స్మాల్ ప్లాస్టిక్స్, మైక్రో ప్లాస్టిక్స్, దానికి ఇంకో వర్డే నర్డల్స్. సో జనరల్ క్వశ్చన్లో ఎలా అడుగుతాడు నర్డల్స్ సీన్ ఇన్ న్యూస్ అంటే? మైక్రో ప్లాస్టిక్స్ వీ నో ద వర్డ్, బట్ నర్డల్స్ ఇట్స్ న్యూ వర్డ్, రైట్? ఫైన్. నెక్స్ట్ వన్, మీర్ క్యాట్స్. మీర్ క్యాట్స్ తెలుసా? మీర్ క్యాట్స్ తెలుసా? చాలా సినిమాల్లో ఉన్నాయి. ఐ విల్ షో యూ. ఫైన్. రకమైన క్యాట్స్, బట్ ఇట్స్ దోస్ ఆర్ నాట్ క్యాట్స్. మీకు చూసి మీకే అర్థమైపోయింది, ఓకే ఇవే అని. ఫైన్. నెక్స్ట్ వన్, ఝేలం రివర్. నెక్స్ట్ ఇయర్ 100% ఇంపార్టెంట్. ఇండస్ వాటర్ సిస్టమ్ ఉంది కదా, సిస్టమ్, నాట్ అబౌట్ ద ట్రీటీ. ట్రీటీ అడగచ్చు, అడగకపోవచ్చు, ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇండస్ వాటర్ సిస్టమ్ మొత్తం అడగచ్చు. సిస్టమ్ మీన్స్ ఇండస్ ఆరిజిన్ ఎక్కడ జరిగింది, ఇండస్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటి, లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటి, ఇండస్ యొక్క గ్లేషియర్ ఆరిజిన్ ఏంటి. గ్లేషియర్ ఆరిజిన్ ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ షోక్ ఈస్ ఆరిజిన్ ఫ్రమ్ ద రిమో గ్లేషియర్. ఇలా గ్లేషియర్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో ఇండస్ రివర్ సిస్టమ్ మొత్తం ఇంపార్టెంట్. విచ్ ఇస్ ద లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్. ఇలా క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్టాటిక్ క్వశ్చన్స్, దోస్ ఆర్ నాట్ కరెంట్ బేస్డ్ క్వశ్చన్స్. సో దే విల్ టేక్ వాట్ కరెంట్ టాపిక్ అండ్ లింక్ విత్ ద స్టాటిక్ థింగ్. సో ఇండస్ రివర్ సిస్టమ్ ఇస్ ఆల్ టైమ్ ఇంపార్టెన్స్. సో ఎందుకంటే గంగా మీద మల్టిపుల్ టైమ్స్ అడిగేశాడు. సో ఇండస్ మోస్ట్ ఈ రివర్స్ మీద 4 rivers ఆర్ ఆల్ టైమ్ ఇంపార్టెంట్. 1 river is ఇండస్ రివర్ సిస్టమ్, సెకండ్ వన్ ఇస్ గంగా రివర్ సిస్టమ్, థర్డ్ వన్ ఇస్ బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్, ఫోర్త్ వన్ ఇస్ గోదావరి. ఈ 4 ఎప్పుడు ఇంపార్టెంట్. ఇంకా అకేషనల్గా వచ్చాయి 2 ఉంటాయి, కృష్ణ అండ్ కావేరి. కృష్ణ కావేరి ఆర్ అకేషనల్, బట్ ఇవి కూడా మనకి హ్యాండ్లో ఉండాలి ఎప్పుడైనా సరే. మనకున్న 6-7 సిస్టమ్స్ని బాగా గ్రైండ్ చేసుకుంటే ఇప్పటి నుంచి చదవాలి, ఎందుకంటే దోస్ ఆర్ కాన్సెప్చువల్ కాదు కదా, దోస్ ఆర్ వెరీ స్టాటిక్. ఫైన్, leave it. Outflow of FDI. So there is a chance we can expect this from the point of mains. And last one is dark patterns. Do you know dark patterns? So we'll talk about that. Nothing much, very easy. Fine. These are dholes. So ఎందుకు ఇలాంటి నేను పిక్ చేసుకుంటున్నాను అంటే, why I'm picking these kind of photographs, because ఇలాంటి వాటి మీద నుంచి లాస్ట్ ఇయర్ 2 to 3 questions అడిగాడు. లాస్ట్ ఇయర్ అనే కదా, జనరల్గా ఒక ఫోటోగ్రాఫ్ ఏదో కనిపిస్తుంది. సో వాటి మీద నుంచి క్వశ్చన్స్ ప్రొజెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వన్ సూపర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఫర్ దిస్, సో బికాస్ వరల్డ్స్ ధోలే డే జరిగింది. దిస్ కాల్డ్ ధోలేస్ అంటారు వీటిని, వెరీ ఫేమస్ ఇన్ ఇండియా, రైట్? నెక్స్ట్ వన్,
This is the Asiatic wild dog. It is also called dhole. It is also called what? Whistling dog. It is also called red wolf. It is also called red dog. It is also called mountain wolf. ఇన్ని పేర్లు ఉన్నాయి దీనికి. సో ఏదో ఒక పేరు పెట్టి వాడు క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చా? క్వశ్చన్ కెన్ బి ఫ్రేమ్డ్ బై యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ వర్డ్. దెర్ ఇస్ ధోలే అనే పేరు పెట్టకుండా ఇవే అని పెట్టి చేసేయచ్చుగా. సో అందుకే బేస్ వీ నీడ్ టు నో ద బేస్ థింగ్స్. ఫైన్. నెక్స్ట్ వన్ ఇస్ సో నేటివ్ టు ఈస్టర్న్, సెంట్రల్ అండ్ సదరన్ ఏషియా, రైట్? They are found to north to Siberia, Malaysian islands, west to Indian peninsula. It means that are they restricted only to India? You need to remember one single point. It is not endemic to India. మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఓకే అంత అవసరం లేదు. బట్ is it endemic to India? It is not endemic to India. Next one, in India, 3 major population clusters. One is Western and Eastern Ghats, Central Indian landscape, Northeast India. It means that what it means? Multiple locations ఉన్నట్టుగా ఇండియాలో. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ రెస్ట్రిక్టెడ్ టు సింగిల్ టైగర్ రిజర్వ్ ఆర్ సింగిల్ నేషనల్ పార్క్, రైట్? ఇన్ ఇండియా ఇట్స్ స్ప్రెడ్ ఈస్ మోర్, రైట్? గాట్ ఇట్? మెయిన్ పాయింట్ అర్థమైందా? నెక్స్ట్ వన్, సో దే ఆర్ హైలీ సోషల్, లివ్, హంట్ ఇన్ ప్యాక్స్. సో ఇదంతా అవసరం లేదు. సో వాట్ ఈస్ IUCN లిస్ట్? Endangered. This is the one point you need to remember. What is IUCN's list? Endangered. Regarding what? Dhole, wild dog. So remember a last point. Indira Gandhi Zoological Park in where? Visakhapatnam. The park currently houses the highest population of the dholes in India. ఎక్కడ ఉన్నాయి? Indira Gandhi Zoological Park. Where it is it? Right? So ఇండియాలో ఎక్కడ ఉన్నాయి లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ పాపులేషన్? విశాఖపట్నం. సో ఇది ఇలా వచ్చినప్పుడు యూ నీడ్ టు పిక్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. So highest population of dholes in India. This was mentioned in the paper, right? This is a fact, right? Generally మనం స్కిప్ చేస్తాం ఇవి. ధోలే అడుగుతాడు అడగకపోయినా సరే, బట్ ఈ ఫ్యాక్ట్ అడుగుతాడు. ఎందుకంటే దీన్ని మనం మిస్ చేస్తాం జనరల్ ఫ్లోలో, రైట్? ఫైన్. With Asiatic wild dog, with reference to the Asiatic wild dog, consider the following. It is listed as critically endangered. Yes, endangered or critically endangered? Critically or endangered? Only endangered, right? So first one is right or wrong? Wrong, right? It is endemic to Indian subcontinent. Endemic. It means exclusive, belongs to India. It has multiple regions, right? It is protected under Schedule 2 of the Wildlife Protection Act. The answer is yes. So ఇప్పుడు మీరు ఆప్షన్స్ చూడండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి? నెక్స్ట్ 2 ఎలిమినేట్ చేస్తారు కదా. యూ హ్యావ్ ఎలిమినేటెడ్ 2, దెన్ ఆబ్వియస్గా 3 కరెక్ట్ అవ్వాల్సిందేగా. సి ఈ గేమ్ ఎంత ఇంపార్టెంటో ఆప్షన్ గేమ్ కూడా అంతే ఇంపార్టెంట్. యూ కెన్ ఎలిమినేట్ 2, రైట్? దెన్ వాట్ ఈస్ ద ఆన్సర్ దెన్ అల్టిమేట్లీ? అంతేనా? ఫైన్. సో నెక్స్ట్ వన్ వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇయర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది దీనికి. వాట్ ఈస్ దిస్? డ్యూగాంగ్. సో కొన్ని పాయింట్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి అంతే. రిమెంబర్, సో May 28 is celebrated as what? World Dugong Day. అడగచ్చా అంటే ఛాన్సెస్ ఆర్ దేర్, బికాస్ న్యూమరికల్స్ అడుగుతున్నాడు. స్టార్ట్ అయింది ట్రెండ్ అగైన్. May 28. గుర్తుపెట్టుకోవద్దు, జస్ట్ ఒక ఓవరాల్ గుర్తుపెట్టుకోండి, రైట్? నెక్స్ట్ వన్, గో ఫర్ డ్యూగాంగ్స్ ఆర్ ద, దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. జనరల్గా ఓన్లీ అనే వర్డ్ వాట్ వీ నో? ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్, రైట్? జనరలీ వీ నో దట్ ఓన్లీ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. మోస్ట్లీ రాంగ్ అనే థాట్లో మనకు ఉంటుంది కదా. ఎస్ ఆర్ నో? ఎస్, రైట్? సో రిమెంబర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. సో దే ఆర్ వాట్? డ్యూగాంగ్స్ ఆర్ ఓన్లీ herbivore or carnivore? Herbivore means which feeds on plantations, right? Only herbivore mammal, dependent on what? Seagrass habitats. So what question la frame అవుతాడు చేస్తాడంటే dugongs dugongs are an indicator species. Dugongs are an indicator species. Indicator species అంటే ఒక ఎన్వైరన్మెంట్ దాని హెల్త్ బాగుందా లేదా అని చెప్పడానికి ఆ పాపులేషన్ అక్కడ ఉంది అంటే అది గుడ్ ఎన్వైరన్మెంట్ అని. అంటే దెర్ ఈస్ నో ఇష్యూ ఓవర్ దేర్. ఇఫ్ దట్ పాపులేషన్ ఈస్ రెడ్యూసింగ్, ఇఫ్ దట్ పాపులేషన్ ఇస్ డ్రాస్టికల్లీ ఇంక్రీజింగ్, సమ్ రిలేషన్ ఫుడ్ చైన్ డిస్టర్బ్ అయినట్టేగా అక్కడ, రైట్?
there is a predator-prey relationship all the time. Apart from of the humans, in general animal flora and fauna, in fauna related thing, all time there is a predator and prey relationship. ఇప్పుడు టైగర్ ఉంటే టైగర్ దగ్గర ఫీడ్ ఉండాలా, ఒకవేళ ఫీడ్ లేకపోతే టైగర్ చచ్చిపోద్దిగా. సింపుల్ లాజిక్. దిస్ ఇస్ అ ఫుడ్ చైన్. ఇట్ మీన్స్ దట్ సీ గ్రాస్ హెల్త్ బాగుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఎక్కువ ఉన్నాయి అంటే అక్కడ, ఇట్ మీన్స్ దట్ యుగాంగ్, దేర్ ఆర్ మోర్ యుగాంగ్స్ ఇన్ మీన్స్ దట్ ఎన్వైరన్మెంట్ ఈస్ గుడ్, రైట్? Because they are available more. Simple logic. This is the concept and IQ. ఇవి గుర్తుపెట్టుకోండి. Facts, okay, we can by heart the things, right? Are dugongs can be considered as indicator species? Simple logic. Can be considered. Seagrass health can be determined by the presence of dugongs, right? ఈ thought process పెంచుకోండి. Fine. Next one. Government of India declared dugong conservation in where? Park Bay, Tamil Nadu, right? So found in very, very important warm, shallow coastal waters on where? Where? Indo-Pacific. It means are they restricted only to India? Two oceans are there. It means Pacific lo kuda chances are there, right? Are they endemic to India? No, right? Remember this point. Especially where seagrass beds rise, okay, whatever it may be. So this is important. In India, Andaman and Nicobar, Gulf of Mannar, Park Bay, Gulf of Kutch. So where is Gulf of Kutch? Gujarat. So Gujarat is also there, right? So where is, Andaman Nicobar? Where is Gulf of Mannar? Park Bay, Gulf of Kutch. So generally perception enti ante ee area lone untayani. General perception is where? So ఇది ఇక్కడే కదా, పాక్ బే. This is India and this is Sri Lanka, and these are what? Andaman and Nicobar Islands, right? So here also there, right? Gujarat, this area and this area, right? Fine. So next one, diet ఏంటి దీన్ని? Seagrass. అది carnivora, herbivora? Herbivore, right? Is a mammal or not? Or reptile? Mammal, right? Mammal? Fine. Next one. Reproduction, okay. IUCN. This is very, very, very important. What is IUCN status? Vulnerable. IUCN status is vulnerable, right? Very important. Kani in this identante there is an integrated wildlife program అని ఒక ఇండియాలో ఉంటుంది అనమాట. సో ఎన్వైరన్మెంట్ అయిందా మీకు? సో there is an integrated wildlife program will be there. So in that program, India declares some species in India which are endangered. Globally అవి endangered కాకపోవచ్చు, బట్ ఇండియాలో అవి endangered అంటే you should not directly take the IUCN definition. India has its own protection measures, right? Obviously, right? So in that list it was mentioned as endangered species, but overall IUCN it is what? Vulnerable. So be cautious. What is the question they are framing, right? Fine. Next one. With reference to dugong, consider the following statements. Dugongs are found in freshwater ecosystem like rivers. Where they are found? ఎక్కడ చూసాం ఇప్పుడు దాకా? ఓషనే కదా. So it means, right, it means what? Which waters? Marine water. Marine water అంటే సాల్టా స్వీటా? Salt and sweeter. Short ana. Fine. Next one. In India, they are commonly found in Gulf of Mannar and Andaman Nicobar. Yeah? Fine. Dugongs feed primarily on seagrass. Yes? Right. What is the answer? Answer 2 and 3. So, ఇది ఎందుకు పెట్టాను అంటే this is the core nature of that animal. So he is expect, ఎవరైనా సరే ఎక్స్పెక్ట్, యూపీఎస్ ఎక్స్పెక్ట్ చేసేదంటే నో ద కోర్ థింగ్, కాన్సెప్ట్, అది ఎలాంటి స్పీషీస్, రైట్? ఇవన్నీ ఏంటి? ఫ్యాక్ట్సా? దిస్ ఈజ్ ద క్యారెక్టర్, రైట్? ఒరిజినల్ క్యారెక్టర్ ఉంటుంది కదా, అది ఎలానే ఎప్పుడైనా సరే వెన్ యూఆర్ రీడింగ్, ఇది కాకపోయినా సరే బయట మీరు ఏం చదివినా సరే ఇదే కొత్త, మైండ్ పెట్టి గుర్తుపెట్టుకో, యూజ్ యువర్ మైండ్. ఫైన్. నెక్స్ట్ వన్, హైడ్రోజల్ లెన్సెస్ అలౌ పీపుల్ టు సీ నియర్ ఇన్ఫ్రారెడ్, రైట్? ఇదంతా వదిలేసేయండి. వాట్ ఈస్ దిస్? Hydrogel lenses, right? Allow people to see. It means what? చదవద్దు, జనరల్ వదిలేసేయండి. It means what? Where they can be used. కళ్ళద్దాలు వాడచ్చా? They can use in our eyewear, right? It shows that, right?
సింపుల్ లాజిక్ ఏంటి అంటే ఇదంతా అవసరం లేదు మనకంతా, అంత అవసరం లేదు మనకి. సింపుల్ థింగ్ ఏంటంటే వాట్ ఆర్ హైడ్రోజెల్స్, సెకండ్ వన్ ఇస్ వాట్ ఆర్ ఇట్స్ అప్లికేషన్స్, ఎస్ఎన్టీ. సో ఈజ్ ఇట్ ఏ న్యూ కాన్సెప్ట్ ఆర్ ఓల్డ్ కాన్సెప్ట్? ఓల్డ్ కాన్సెప్ట్, న్యూ కాన్సెప్ట్, ఎమర్జింగ్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ అన్ ఎమర్జింగ్, రైట్? ఎమర్జింగ్ హ్యాస్, సో హైడ్రోజెల్ యూజింగ్ ఇట్స్ వర్డ్, వాట్ యూ కెన్ సే దట్ ఒక మైండ్లో మనకి జెల్ అనేది హైడ్రో బేస్డ్, ఒక మైండ్లో మనకు వచ్చేసింది కదా. సో ఇవి అప్లికేషన్స్ మనకి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజెల్స్ క్యాన్ బి యూజ్డ్ in satellites, can be used in satellites. Use your IQ. See, శాటిలైట్లో కెమెరాలు ఉండవా? ఉంటాయా ఉండవా? కెమెరాకి లెన్స్ ఉంటుందా? లెన్స్ దేంతో తయారు చేస్తారు? ఆప్టిక్సే కదా. ఎస్ ఆర్ నో? సో ఇవన్నీ ఏంటి అంటే ఓపెన్గా ఎక్కడ ఉండవు మనకి, మన మైండ్ వాడాలి. శాటిలైట్స్లో ఏముంటాయి? బేస్ కంటెంట్ మనకు తెలిసి ఉంటుందా? శాటిలైట్ హ్యాస్ వాట్? శాటిలైట్ పని ఏంటి? ఇమేజ్ క్యాప్చరింగ్ ఏనా, లేకపోతే వరకు తిరుగుతుంటుందా? క్యాప్చరింగ్ ఆఫ్ సమ్ ఇమేజెస్, రైట్? టు క్యాప్చర్ దోస్ ఇమేజెస్ ఇట్ హ్యాస్ సమ్ ఆప్టిక్స్ ఇన్ ఇట్, రైట్? సో దీస్ క్యాన్ బి యూజ్డ్ దేర్, రైట్? గాట్ ఇట్? సో ఎలాంటి కొత్త ఎస్ఎన్టీ కాన్సెప్ట్ వచ్చినా సరే ఇదే థాట్ ప్రాసెస్ మెయింటైన్ చేయండి. ఇలా థాట్ ప్రాసెస్ ఎప్పుడు మెయింటైన్ చేస్తే ద క్వశ్చన్స్ విల్ బి ఈజీ ఆన్ ద పేపర్, రైట్? ఎమర్జింగ్ కాన్సెప్ట్, ఎమర్జ్డ్ కాన్సెప్ట్, ఆల్రెడీ ప్రాక్టీస్ అయిన కాన్సెప్ట్ కొన్ని ఉంటాయి, కొన్ని ఇప్పుడు ఎమర్జింగ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హై ఈల్డింగ్ వెరైటీస్, ఇట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్, రైట్? 1970s 1980s టెక్నాలజీ అది, ఇట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. CRISPR-Cas9, present technology, emerging technology, they can be used, right, in multiple things. This is the thing we need to differentiate. UPSC expecting that thing only. మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది బై హార్ట్ కంటే కాన్సెప్చువల్గా ఎంత క్లారిటీలో ఉన్నారా అన్నదే డిపెండెంట్. ఫైన్, కమింగ్ టు హియర్, దీస్ ఆర్ 3D or 2D? Remember this single point. These are what? 3D polymeric networks that can absorb the retain large amounts of water or biological fluids without, this is important, without what? Dissolving. They are soft jelly like materials often used in biomedical, agricultural, industrial applications, made from two very 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 important. Are they only natural? Are they are also synthetic. If you see 2025 paper, చూసారా చూడలేదా? Which of the following plastics can be used? There is a question that which of the following plastics can be used? First two you can expect. Last one is tires. Last one is what? Tires అంటే తెలుసా? ఏంటది? టైర్ అంటే తెలుసా? ఏంటి? వాట్ ఇస్ టైర్? వెహికల్కి ఉండేదా? సో వాట్ ఎవర్, వెహికల్కి ఉండే టైర్ తెలుసుగా మీకు? టైర్స్ క్యాన్ బి సింథటిక్. సి వరల్డ్ మొత్తంలో ఇప్పుడు నీకు వాంట్ టు టెల్ యూ సంథింగ్. సి ఎందుకు చెప్తున్నానంటే ఇవి అవసరం, ఐక్యూ గేమే అవసరం యూపీఎస్సికి. వరల్డ్ మొత్తంలో రీసెంట్ ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ఏంటంటే వెహికల్స్ అందరూ కొనుక్కోవాలనుకుంటారా? బట్ రబ్బర్ జనరల్లీ మేడ్ ఫ్రమ్ న్యాచురల్ రబ్బర్, రైట్? సో అన్ని ట్రీస్ ఎక్స్ట్రాక్ట్ చేసి చేయగలిగడానికి ప్రజెంట్ ఇప్పుడు అంత స్కోప్ ఉందా? ట్రీ ఇన్ ఎ డే ఇట్ విల్ గ్రో అవుతుందా? అవ్వదు కదా. సో వాట్ అంటే రిసోర్సెస్కి మించి మన ప్రొడక్షన్ అవుతుంది. సో దెన్ వీ నీడ్ టు గో ఫర్ సమ్ ఆల్టర్నేటివ్స్, రైట్? సో గోయింగ్ ఇన్ టు దట్ ఆల్టర్నేటివ్స్ విల్ పిక్ సమ్ సింథటిక్, రైట్? దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఆర్ నాట్? టైర్స్ కెన్ బి మేడప్ ఆఫ్ ఛాన్స్ ఆర్ ప్లాస్టిక్ ఆర్ నాట్? సింథటిక్ టైర్స్ ఉండే ఛాన్స్ ఉంటుందా ఉండదా? ఈ ఐక్యూ మనకి ఎగ్జామ్లో స్ట్రైక్ అవ్వాలి, రైట్? దిస్ కెనాట్ బి థాట్ క్లాసెస్లో ఎవరు చెప్పరు, ఇది మనకు రావాలి ఇన్హరెంట్. యూనిట్ టు డెవలప్ దట్ క్వాలిటీ ఆఫ్ థింకింగ్. సో అందుకే మల్టిపుల్ టైమ్స్ యూపీఎస్సీ పేపర్స్ మల్టిపుల్ టైమ్స్ చూస్తుంటే యూ విల్ గెట్ దట్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్. గాట్ ఇట్? ఫైన్, నౌ కమ్ హియర్. అప్లికేషన్స్ ఆఫ్ హైడ్రోజెల్స్, బయోమెడికల్, ఎస్ ఆర్ నో? సో వూండ్ డ్రెస్సింగ్ క్యాన్ బి. వూండ్ డ్రెస్సింగ్, వూండ్స్ అయినా ఎప్పటివరకైనా దెబ్బలు తగిలాయా? తగలేదా? తగలకుండా ఉన్నారా? ఫైన్.
So next one, drug delivery systems, tissue engineering, contact lenses, injectable drugs treating the arthritis, whatever it may be. There is a scope of biomedical applications. Next one is agriculture, retain soil moisture. Next one, use in dryland farming and nurseries. Cosmetics, face masks and skin hydration gels. Present nadustundi. Hyaluronic acid. Anybody know that? గర్ల్స్కి తెలియాల్సిన అవసరం లేదు, బట్ రిమెంబర్ హైలోరానిక్ యాసిడ్. ప్రెసెంట్ ట్రెండ్ ఇన్ ద కాస్మెటిక్ మార్కెట్ ఈస్ ద హైలోరానిక్ యాసిడ్. ప్రెసెంట్ ట్రెండ్ రిమెంబర్. మీరు ఏ యాడ్ అని పట్టుకోండి, కొత్తగా వచ్చే యాడ్స్ పాయింట్స్ కాదు, పాయింట్స్ నుంచి మీరు ఏదైనా పట్టుకోండి, దే ఆర్ ప్రమోటింగ్ బేస్డ్ ఆన్ ద హైలోరానిక్ యాసిడ్, ఎందుకంటే హైడ్రేషన్ ఇస్తుంది. రైట్. నెక్స్ట్ వన్ ఇస్ ఎన్వైరన్మెంటల్ అప్లికేషన్స్, వాటర్ ప్యూరిఫికేషన్స్, ఎస్, ఆయిల్ స్పిల్, clean up using the absorbing water. Leave this one. Next one, which of the following are the possible applications of the hydrogels? So కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోకుండా యూజ్ యువర్ ఐక్యూ. సమ్ టైమ్స్ హీ మే హ్యావ్ ఎ ట్రాప్ చేసే ఛాన్స్ ఉంటుంది. యూస్ బేస్డ్ ఆన్ ద ఆప్షన్స్, యూజ్ యువర్ ఐక్యూ అండ్ లెట్ మీ నో. డ్రగ్ డెలివరీ, yes. Soil moisture retention agriculture, oil spill cleanup, solar power generation. In general, there may be a chance. In general, what? There may be a chance. But in the options, I have given all of the above. All of the above ఇచ్చానా? లేదు కదా. ఇవ్వనప్పుడు which is most viable you need to pick. Which is the most viable here? 1 to 3, right? Got it? So questions can be framed like this also. అంటే ఆల్ ఆఫ్ ద అబోవ్ ఇవ్వకుండా ఉన్న వాటితో మేనేజ్ చేయగలిగేలాగా నువ్వు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసే ఛాన్స్ ఉంటుంది 100%. బికాస్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ వాట్? పాసిబిలిటీ. పాసిబిలిటీ ఈజ్ అ ప్రిన్సిపల్ ఆఫ్ క్యాన్. ప్రాబబిలిటీ ఆర్ పాసిబిలిటీ, ఛాన్సెస్ ఆర్ దేర్. యూ కెనాట్ రిజెక్ట్ 100% బికాస్ ఇట్స్ అన్ ఎమర్జింగ్ టెక్నాలజీ. నేను ఫ్యూచర్లో వాడతాను. How can you outright to reject that? Because solar panels are made up of that too good, దానిలో కూడా నువ్వు గ్లాస్ వాడతావు కదా, you will use, right, photovoltaic cells. There may be a chance, right? Got it? Fine. Very, very, very important. What short selling is all about in a stock market. So trend is there. Remember, financial market trend is there. So next year also you can expect a question on financial market. Next year also what? You can expect question on what? Financial markets. All time important. Next 2 years దాకా ఇదే ట్రెండ్ ఉంటుంది. Asking question on what? Financial markets. Who is the regulator of financial market? SEBI. Very, very, very important core philosophy. ఇయర్ ఒకవేళ మీరు పేపర్ చూస్తుంటే సమ్ బాడీ సంథింగ్ హ్యాస్ ఈవెన్ దాని ముందు ఆర్బీఐ అని పెట్టాడు. మీకు మైండ్ కనుక బుర్ర కనుక ఉంటే ఆ ఒక్కటి తీసేసి సెబీ అని పెట్టి అదే ఆన్సర్. 2 ఆప్షన్ 100% కరెక్ట్ ఉంటుంది. దట్ ఈస్ అ ట్రెండ్ బేస్డ్ ఆన్ ద పీవైక్యూస్, రైట్? అందుకే పీవైక్యూస్ ఏం చేయాలి? మడతేయాలి, మామూలు కూడా కాదు. ఎంత వేస్తే అంత క్లారిటీ వస్తుంది ఎగ్జామ్ ఎలా రాయాలనేది. ఫైన్. వాట్ షార్ట్ సెల్లింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్ ద స్టాక్ మార్కెట్. షార్ట్ సెల్లింగ్ అంటే ఏం లేదు. Fine. Read this example. Let me know if you understand or not. I have made it very simple. Let me know. Read the example. Understand? Not understand. అవ్వలేదా? మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. సో వెరీ ఈజీ థింగ్. సి సంథింగ్ ఏం లేదు. సి యూ బారో apple from your friend when it costs 50. Here the concept is what? This is very, 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 very important for short selling. Short selling అన్న వర్డ్ కనపడంగానే ఇనిషియల్ ఏం చేస్తావు నువ్వు? బారో. యు ఆర్ బయింగ్ ఆర్ బారోయింగ్? బారోయింగ్ ఈజ్ డిఫరెంట్, బయింగ్ ఈజ్ డిఫరెంట్, రైట్? నీ దగ్గర ఫోన్ ఇవ్వంటే నువ్వు ఇస్తావు, నేను పని అయిపోగానే మళ్ళీ ఇస్తాను. నేను కొనుక్కోవట్లేదు నీ ఫోన్, నేను ఐఎమ్ బారోయింగ్. సో వీడేం చేస్తున్నాడు? యూ బారో అన్ యాపిల్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్ వెన్ ఇట్ కాస్ట్ 50. యూ సెల్ ద యాపిల్ ఇన్ ద మార్కెట్ ఫర్ ₹50. వాడికి చెప్పట్లేదు, నువ్వు తీసుకొని 50 రూపీస్కి బయట మార్కెట్లో అమ్మావు. లేటర్ ద ప్రైస్ డ్రాప్స్ టు 30.
You buy it back for rupees 30 and return the apple to your friend. So you keep 20 rupees as a profit. అండర్స్టాండ్? సో ఇక్కడ ఏం చేశాడు, ఏం జరిగింది ఇక్కడ, మార్కెట్ని వాడు ఐడియా అండర్స్టాండ్ చేసుకొని ఇన్ ఫ్యూచర్ దేర్ విల్ బి అండ్ డిక్రీస్, ఐ విల్ గెట్ ఏ ప్రాఫిట్. సో హీ విల్ బారో షేర్స్ ఫ్రమ్ ద known persons. What he will do, he will sell them in the market. దానికి ఎంతో అమౌంట్ వస్తుందా, దాని ప్రాఫిట్ పెట్టుకొని మళ్ళీ వాడికి ఇచ్చేస్తాడు బారో తీసుకుని. సింపుల్. నువ్వు బుక్ తీసుకున్న లైబ్రరీలో, బయట నువ్వు రెంట్కి తిప్పావనుకో 10 రోజులు, నీకు లైబ్రరీలో ఫ్రీయే కదా బుక్, రైట్? అక్కడ అమ్ముతున్నావు, చేస్తున్నావు, నీకు ప్రాఫిట్ వస్తుంది కదా. దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఇండియన్ మార్కెట్. దిస్ విల్ క్రియేట్ ఎ ఫ్లక్చువేషన్స్ ఇన్ ద మార్కెట్ ట్రెండ్స్, రైట్? So is it all time works? Remember, use your IQ. All time, extreme statement I am telling here is all time eppudu ilane jarugutada. Market nee chetulla unda? This market is there in your hands? No, right? There will be a fluctuation, right? So there is a probability of risk here. Yes or no? All time profit or risk? Both will be there, but risk factor is also there, right? Remember single concept. Short selling, there is a kind of what? Risk, right? You are borrowing or selling? Initial time borrowing, right? Then sell into the market without, fine, simple. Try this one. Consider the following statements about the short selling, right? Short selling can involve unlimited loss potential. Use your IQ. Can పాసిబిలిటీ, రైట్? లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కదా. నెక్స్ట్ వన్, ఏ రైజ్ ఇన్ ఏ షార్ప్ ప్రైస్ డ్యూరింగ్ షార్ట్ సెల్లింగ్ లీడ్స్ టు ప్రాఫిట్స్. ఎస్, రైట్. నెక్స్ట్ వన్, షార్ట్ సెల్లర్స్ బారో అండ్ సెల్ షేర్ దే డు నాట్ ఓన్. సో వాట్ ఈస్ ఆన్సర్? ఆల్ త్రీ. సో కాన్సెప్ట్ తెలియకపోతే హౌ కెన్ యూ అప్లై ఇట్ ఆన్ ద పేపర్? సో ఇప్పుడు నేను షార్ట్ సెల్లింగ్ ఇది అని చెప్పి వదిలేసాను అనుకో, యూ డోంట్ నో ద కాన్సెప్ట్ బిహైండ్ దట్, రైట్? అప్లికేషన్ రాదు కదా. ఎగ్జామ్ పేపర్లో 1, 2, 3 ఆప్షన్స్ ఉన్నాయి అనుకో, హౌ కెన్ యూ డీల్ విత్ దట్? 1, ఓకే ఫైన్, డెఫినేషన్ గుర్తుంటుంది, బట్ అప్లికేషన్ ఆన్సర్పే కదా. సో ఏ సబ్జెక్ట్ అయినా సరే కాన్సెప్చువల్గా స్ట్రాంగ్ అవ్వండి. కాన్సెప్ట్ ఉంటేనే ఎలాంటి క్వశ్చన్ మనం ఆన్సర్ చేయగలం, ఎందుకంటే మన దగ్గర ఒరిజినాలిటీ ఉంది. ఫైన్. నెక్స్ట్ వన్, కమింగ్ టు దిస్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రెగ్యులేటర్స్ ఇన్ ఇండియా ఓవర్సీస్ ద యాక్టివిటీ ఆఫ్ షార్ట్ సెల్లింగ్? SEBI. Very, very easy thing. Market ఏదైనా సరే it will done by SEBI, right? See, for example, mutual funds. Idea ఉందా? Mutual funds can be regulated by both RBI and SEBI. So there is a chance for mutual funds, right? Next one. So what is this? The math of how India's coastline lengthened without gaining the land. So 11,099 కిలోమీటర్స్ వచ్చిందంట న్యూ సర్వే చేస్తే. ఇట్ మీన్స్ దట్ ల్యాండ్ ఇంక్రీజ్ అయిపోయిందా మొత్తం? కోస్టల్ ఇంక్రీజ్ అయిపోయిందా మొత్తం పెరిగిపోయి? నో, రైట్? దెన్ వాట్ హ్యాస్ హ్యాపెండ్? అవర్ టెక్నాలజీ హ్యాస్ ఎన్హాన్స్డ్ ద నేచర్. 1:45 రేషియోలో చూసామని ఇప్పుడు 1:25 రేషియోలో చూడటం వల్ల చిన్నవి కూడా మనకి అబ్జర్వ్ అయినాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఇవన్నీ ఇలా ఉన్నాయి. అక్కడ నుంచి చూస్తుంటే మీకు అర్థం అవ్వట్లేదు కదా. నెక్స్ట్ నేనేం చేశాను, ఏంటో దాంట్లో ఎడిపోయింది, ఇది ఇక్కడ వచ్చిందా? ఫైన్. సో ఇప్పుడు జూమ్ చేసి దీన్ని కవర్ చేయొచ్చా నేను? దిస్ ఇస్ హ్యాస్ హ్యాపెండ్ వితౌట్ దిస్, విత్ దిస్. సింపుల్ లాజిక్. గాట్ ఇట్? ల్యాండ్ పెరిగిందా? ల్యాండ్ పెరగలేదు, బట్ ఏమైంది? టెక్నాలజీ అడ్వాన్స్, మోర్ జూమ్ చేసాం. ఫైన్. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, నెక్స్ట్ వాట్ ఆర్ ఇట్స్ ఇంప్లికేషన్స్? దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో అర్లియర్ వీ హ్యావ్ సంథింగ్ అరౌండ్ 9,000 కిలోమీటర్స్ ఆఫ్ ల్యాండ్. అది ఇంటర్నేషనల్గా సేమ్ అదే ఉంటుందా? ఇంటర్నేషనల్ మనం అదే పబ్లిష్ చేస్తాం కదా. సో వరల్డ్ మొత్తానికి వీ హ్యావ్ దిస్ కోస్ట్ లైన్ అనేది విల్ డిసైడ్ ఇట్, రైట్? సో నౌ ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్, రైట్? దిస్ ఆల్సో నీడ్ టు కమ్యూనికేట్ విత్ ద థింగ్, రైట్? సో వెన్ సింపుల్ ఏంటి అంటే వాటర్స్, డూ యూ నో UNCLOS, UN clause, it is a law of seas. So where we will decide this
టెరిటోరియల్ వాటర్స్, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ విల్ డిసైడ్ దిస్ అనమాట. సో ఈ డిసైడ్ చేస్తున్నప్పుడు 200 నాటికల్ మైల్స్ ఏది, 12 నాటికల్ మైల్స్ ఏది, 12 నాటికల్ మైల్స్ ఏది, ఏ వాటర్స్ అనేది మనకు అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ 200 నాటికల్ మైల్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఈఈజెడ్. కోస్ట్ నుంచి 200 nautical miles it is called an exclusive economic zone where India has an extensive potential to do any kind of work. అంటే కిందకి వెళ్ళి దాన్ని గుంట తవ్వుకొని తీసుకొచ్చుకొని క్రిటికల్ మినరల్స్ ఎదుర్కోవడం, దట్ క్యాన్ బి డన్ విత్ ద 200 nautical miles. You can fish whatever it may up to 200 nautical miles. But this 200 nautical miles is fixed. Use your IQ. Is it fixed? Generally it has given. But if you see here శ్రీలంక, సో ఈ రెండింటి మధ్య 200 నాటికల్ మైల్సే లేదు. దెన్ వాట్ యూ విల్ డూ? హాఫ్ ఆఫ్. ఇట్ మీన్స్ దట్ 200 నాటికల్ మైల్స్ ఇస్ ద జనరల్ థింగ్, బట్ వెన్ కమ్ టు ఇట్ ఈస్ మ్యాండేటరీ థింగ్. జనరలీ 200 నాటికల్ మైల్స్, మ్యాండేటరీలీ నాట్. రిమెంబర్ ది సింగిల్ పాయింట్. ఎంతో ఇంత అంత అనేది అనవసరం మనకి. గాట్ ఇట్? సో డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ దిస్ వన్, సో ఇండియా పొటెన్షియల్ ఇంకా పెంచుకునే ఛాన్స్ ఉంటుందా? రైట్, స్ప్రెడ్ పెంచుకోవచ్చా? సో ఎప్పుడైతే స్ప్రెడ్ పెంచుకుంటున్నామో సమ్ ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ మే కమ్. సో నౌ వీ హ్యావ్ అర్లియర్ డిసైడెడ్ బై దిస్ వన్ ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ ఇలా ఉంటుంది అనేది. నౌ ఇప్పుడు జూమ్ చేసినప్పుడు చిన్న చిన్న ఐలాండ్లో కూడా ఓషన్, దాని ఏమంటారు, మునిగిపోవటం, వాట్ యూ కెన్ సే, సబ్మర్జింగ్ ఆఫ్ ద ఐలాండ్స్, దేర్ మే బి పాసిబిలిటీ, రైట్? It means what? There is an environmental degradation, climate change effects. So you need to affect on more, right? It means you need to affect on the more, you need to invest more, right? So economical ability also more, you need to increase more, right? These are the implications. Implications are important. When this has happened, some technological changes valla, India's coastline peragatam valla, there will be, and what are the implications? This may come in the mains, right? So just see here. In December 2024, India's Ministry of, which ministry? Home Affairs announced the new length of coastline 10,989 kilometer up from 7,516 kilometers. No land was other. So why did the length increase? ఎందుకు ఇంక్రీజ్ అయింది? మనలేక. ఫైన్. The coastline paradox. Remember this word. Coastline paradox. Right. Name like the paradox reveals that more detailed your measurement tool, the longer the coastline appears. It depends on the technology. So older measurements were done at low resolution of, so present 1:25 తో చేశారు. So features like tidal creeks, sandbars, coastal ridges, island groups, Andaman Nicobars, వీటిని కొంచెం డివైస్ చేశారు. నెక్స్ట్ న్యూ టూల్స్, రైట్? NIH and NIHO use high powered resolution, this much scale, the map, this. So దీనిలో ఒక టెక్నాలజీ వాడారు. ఆ టెక్నాలజీ కొంచెం ఇంపార్టెంట్. రిమెంబర్ దిస్. వాట్ ఆర్ ద టెక్నిక్స్ విచ్ యూ అట్ ప్రెసెంట్ వీఆర్ యూజింగ్ టు మెజర్ దిస్? ఫస్ట్ వన్ ఇస్ ఎలక్ట్రానిక్ navigation charts. Next one is satellite altimetry. Next one is GIS, geographical information system. Next one multispectral imaging. Next one is real time GPS positioning. This is very, very, very important. LiDAR. Do you know LiDAR? Light detection and ranging. Next one drone based. This is very, very important. Machine learning. Machine learning అంటే తెలుసా? Using your AI. Using your AI. Next one is integration of multiple data sources. But this is very, very important. LiDAR ఎక్కడ చూసారా మీరు? Anywhere you have seen LiDAR? This phone has LiDAR. ఈ ఫోన్కి ఉంటుంది, కొంచెం ప్రో మ్యాక్స్ ఫోన్కి ఉంటుంది. బట్ ఇక్కడ ఒకటి ఉంటుంది అనమాట, డాట్. సో చూసుంటే ఒకవేళ కిందదనమాట. దిస్ ఇస్ అ LiDAR స్కానర్. ఇది ఏం చేస్తుంది అంటే యాక్యురేట్ మెజర్మెంట్స్. ఇఫ్ ఐ వాంట్ టు మెజర్ దిస్ రూమ్, ఇట్ విల్ సెండ్ ద లైట్ సిగ్నల్స్. దాన్ని పంపించి యాక్యురేట్ మెజర్మెంట్ వస్తుంది. ఇలా ఈ రూమ్ని ఇలా మెజర్ చేసుకోవచ్చు. ఇట్ మీన్స్ ఐ కెన్ మెజర్, రైట్? సో జనరలీ దిస్ టెక్నాలజీ అర్లియర్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ యూసేజ్ ఇన్ ద సివిల్ ఏవియేషన్. వేర్? సివిల్ ఏవియేషన్. నౌ ఇట్ ఈస్ అప్లైడ్ టు మల్టిపుల్ థింగ్స్ టు మెజర్మెంట్. ఇప్పుడు రూమ్ ఎలా ట్రాక్ చేస్తావు నువ్వు? అర్లియర్ మనకు టేప్ తీసుకొని కొలిచేవాళ్ళం. నా టెక్నాలజీ కూడా అడ్వాన్స్డ్, రైట్? నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్గా నీకు ఇలా కావాలనుకో, అట్లీస్ట్ ఒక ర్యాండమ్ మెజర్మెంట్ మనకు తెలియాలి అనుకో, యూ కెన్ యూజ్ దిస్, రైట్? సో దిస్ ఇస్ ద టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సిమ్యులేషన్ క్రియేట్ చేయాలి. డూ నో సిమ్యులేషన్? ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీవీ ఉంది, ఈ టీవీ నేను అక్కడ మూల పెట్టాలి, రైట్?
సో ఈ పార్ట్ అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. దీనివల్ల షిఫ్ట్ చేయడం కంటే ఐ కెన్ పిక్ తీసుకొని ఆ ఏరియా అంతా మెజర్మెంట్ చేసుకొని ఈ ఇమేజ్ అక్కడ ప్లేస్ చేయొచ్చా? క్యాన్ బి డన్, రైట్? సో దిస్ ఇస్ ద టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వితౌట్ నీడ్ ఆఫ్ వాట్? ఫిజికల్ లేబర్, రైట్? ఫైన్. ప్రాక్టికల్ implications: maritime security and defense, territorial water definition, accurate baseline crucial for the, I have already told this. Next one, EEZ. So reward, first see this one, maritime security and defense, and second point is disaster management, cyclone preparedness, tsunami modeling, sea level rise planning. These are the implications. Next one, economic planning, fishing rights, tourism plan. Just see the keywords, easy to write. Next one, environmental management, coastal zone regulation, habitat mapping, pollution monitoring. ఇవన్నీ మనం చేయాలి జనరల్గా. నెక్స్ట్ వన్ లేదు, జస్ట్ సీ దిస్ వన్, లెట్ మీ నో ద ఆన్సర్. LiDAR technology is used in which of the following applications? Autonomous vehicles. What are autonomous vehicles? Autonomous vehicles, self-drive vehicles, right? Tesla ఐడియా ఉందా? టెస్లా యూజెస్ దిస్ టెక్నాలజీ. అంటే ముందు ఎంత ఉందని మనం తెలియాలి కదా, లైట్ స్కాన్ చేసుకుంటుంది అది, రైట్? సో దిస్ అ గ్రేట్ థింగ్, రైట్? నెక్స్ట్ వన్, ఆర్కియాలజికల్ సైట్ మ్యాపింగ్, క్యాన్ బి. యా, నెక్స్ట్ వన్, సివిల్ ఏవియేషన్. సో నెక్స్ట్ వన్, ఫారెస్ట్ కెనోపీ డెన్సిటీ అసెస్మెంట్. ఫారెస్ట్ ని చూడొచ్చా నువ్వు స్కాన్ పంపించి పైనుంచి? శాటిలైట్ ఆల్టిమేటరీ అంటే అదే కదా, శాటిలైట్స్ నుంచి వచ్చిందా లేదా? సో సింపుల్ లాజిక్ ఏంది, ముందు అప్లికేషన్స్ గుర్తుంటే ఎలా అప్లై చేయాలో మనకు వస్తుంది అనమాట. ఫైన్, వాట్ ఈస్ ఆన్సర్ దెన్? ఆల్ ఆఫ్ ద above. Fine, next one. So see this, కుదిరినప్పుడు try to write this answer. Very easy. India's coastline length was recently revised using high resolution mapping techniques, resulting in a significant increase. Discuss the scientific basis behind the revision and critically examine its implications on the coastal security, environmental governance and maritime economy. Right ఇది, you can write సేమ్ ఇందా మనం చెప్పింది, జస్ట్ అడిట్ మైస్ రాసేయండి. సో నెక్స్ట్ వన్ ఇస్ వాట్? ఇండియాస్ న్యూ urban worry rising over nutrition. It is regarding urban health, right? Fine. So prior to this, you already know everything regarding this because we are in a phase of urbanized life, right? So are we getting a clean food here? No. So mostly the people who are residing in the urban, they have a good access of this chetta foods. Yes or no? Yes or no? Noodles, fried rice, egg puffs, pizzas, French fries, your favorite. Next, పవిత్రమైన పదార్థాలు, పానీపూరి, you know it, right? పవిత్రమైన పదార్థం. So these are all, we know it, right? And next, accessible to the snacks. Do you know snacks? Lays, kurkure, chips, whatever chips it may be. Chips అంటేనే మీరు చిప్ అయిపోవటమే, రైట్? సో దీనివల్ల ఏమవుతుందంటే, సో రీసెంట్ రిపోర్ట్, there is an increase in the fatty liver. There is an increase in what? Fatty liver. సో ఎందుకంటే మోస్ట్లీ అర్బన్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో, దే విల్ వర్క్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ, రైట్? మోస్ట్లీ ఐటీ ఇండస్ట్రీలో ఉంటారు. సో దే హ్యావ్ అన్ఈవెన్ టైమింగ్స్, ఎలా పడితే అలా ఉంటుంది. బట్ దట్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? దే హ్యావ్ యాక్సెసిబుల్ టు మోర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, రైట్? వన్ హ్యాస్ అగ్రవేటెడ్ దిస్. వాట్ ఈస్ దట్? వన్ హ్యాస్ అగ్రవేటెడ్ దిస్. వాట్ ఈస్ దట్? ఆర్డర్. అంతకుముందు వెళ్ళి కొనుక్కోవడానికి కొంచెం ఓకే, ఫైన్, ఇట్ మే టేక్ టైం. బట్ నౌ డైరెక్ట్ ఏడ కూర్చుని దగ్గర, సో ఆఫీస్ ముందు వర్క్ ఫ్రమ్ హోమ్ కూర్చుంటావు, ఆర్డర్ చేసుకుంటావు, వేస్తుంటావు, రైట్? దిస్ ఇస్ ఎ ట్రెండ్, రైట్? సో వాట్ దే ఆర్ సజెస్టింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ ఇస్, ఇట్ ఈస్ అ నాట్ అండర్ న్యూట్రిషన్. సో అర్బన్, సో ఈస్ మెన్షనింగ్ సమ్ పారాడాక్స్. వాట్ ఈస్ దట్ పారాడాక్స్? ఏంటంటే రూరల్ అర్బన్ డివైడ్. రూరల్ ఈజ్ ఇన్ ద స్కోప్ ఆఫ్ అండర్ న్యూట్రిషన్, urban is in the scope of over nutrition. There is a mismatch of this nutritional paradox, right? ఏమవుతుంది ఇండియాలో? అర్బన్లో ఓవర్ న్యూట్రిషన్, రూరల్లో అండర్ న్యూట్రిషన్, రైట్?
So this was directly mentioned in the NHFS 5 report, National Health and Family Survey Report 5. That is a very important report. Try to remember facts. I usually say that try to remember facts. So based on that report, nearly 20% are obese. Nearly 20% are obese. Apart from men, women are more obese. Right? So పెళ్ళి అయిపోయాక ఏం చేస్తారు? తినరు, ఇంట్లో పని చేసుకుంటారు. రైట్? అయిపోయాక దే డోంట్ హ్యావ్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ. రైట్? మేబీ వాళ్ళ వర్క్ వాళ్ళకి సరిపోతుంది, బట్ ఈవెన్ దో దే ఆర్ డూయింగ్ ఇట్, బట్ ఇంట్లో ఉండేది దే హ్యావ్ ఎ స్కోప్ ఆఫ్ కన్జంప్షన్. రైట్? ఖాళీగా ఉంటారు. ఇట్ ఇస్ నాట్, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ దెమ్. మళ్ళీ ఏమని అనుకుంటారు, మీ మనోభావాలు దెబ్బతీస్తుంది. ఇట్స్ నాట్ ఫైన్, బట్ ఇట్ వాస్ గివెన్ రిపోర్ట్లో వచ్చింది. రైట్? ఇట్ వాస్ మెన్షన్ ఇన్ ద రిపోర్ట్. సో కొంచెం ఒబీస్ స్టార్ట్ అవుతుంది. సో ఒబిసిటీకి ఏంటి, వాట్ యూ నీడ్ టు డూ? ఫిజికల్ యాక్టివిటీస్ మస్ట్. సో 20 years ఇప్పుడు మీ ఏజ్ బాగానే ఉంటుంది. కొంతకాలం అయ్యాక అల్టిమేట్లీ యూ విల్ గెట్ వాట్? నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ 100% వస్తాయి. డయాబెటీస్ ఫర్ షూర్ ఈ జనరేషన్ మొత్తానికి వస్తుంది, ఫర్ షూర్. ఇప్పుడు ట్రెండ్ ఫ్యాటీ లివర్ ట్రెండ్ నడుస్తుంది. రైట్? ఫ్యాటీ లివర్ అంటే తెలుసా? లివర్ సెట్ ఫ్యాట్ ఫామ్ అవుద్ది అంతే. ఎందుకు ఫామ్ అయింది? ఫ్యాట్ ఎక్కువ తింటాం వల్ల. సో కొవ్వు పట్టిన పదార్థాలు తగ్గించండి. సో నథింగ్ మచ్ హియర్, జస్ట్ సీ దిస్, ఫాస్ట్గా లేపేద్దండి. రైట్? అర్బన్ హెల్త్ ఇష్యూస్. ఎందుకంటే అర్బనైజేషన్ మనకి GS1లో ఉన్న కాన్సెప్ట్. సో దానిలో ప్రజెంట్ ట్రెండ్ ఇది. ట్రెండ్ కెన్ బి ఆస్క్డ్ ఆన్ ద పేపర్. రైట్? సో ఎందుకంటే లాస్ట్ 1 yearలో మీరు ఒకవేళ పేపర్ చూసుకుంటే ఎవ్రీ 2 daysకి హెల్త్ గురించి ఏదో ఒకటి వస్తుంది. ఎవ్రీ 2 days. If you open the paper, every 2 days you can see a health related, anything health related every 2 days వస్తుంది. So chances are there. Ask me, Nature General study on the metabolic dysfunction associated fatty liver diseases. So among IT employees in the Hyderabad study చేసినప్పుడు what they have found? 84% had what? Fatty liver, indicating the MAFLD. 71% are what? Obese. 71% are what? Obese. సో ఒబిసిటీని చూడటం వేరు, బొద్దుగా ఉన్న చూడటం వేరు. రైట్? సంబడి హ్యాస్ దర్ ఇన్హరెంట్ నేచర్, లైక్ వాళ్ళు అలానే ఉంటారు. దే ఆర్ జెనెటికల్లీ డిజైన్ లైక్ దట్. అంటే కొంచెం వాళ్ళు అలానే ఉంటారు, సన్నగానే ఉంటారు, లావుగానే ఉంటారు అనమాట. ఇట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ ఒబీస్ ఇన్ నేచర్. బట్ ఎవరైతే సన్నగానో అబ్రప్ట్గా అయ్యాడు అంటే, గాలి కొట్టినట్టు అయ్యారంటే, దెన్ వాట్ ఈస్ ఇట్? ఒబిసిటీ. రైట్? Fine, leave this one. Reflects the broader urban health linking lifestyle, diet and work patterns. So core issues ఏంటంటే ఓవర్ న్యూట్రిషన్. ఇండియా ranked second globally in overweight and obesity. Remember, very very important point. Urban India is facing a double burden. What is that? Malnutrition plus over nutrition. So it is a silent metabolic crisis. So మన మెయిన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు ఇలాంటి ఒక పాయింట్ దానిలో డంప్ చేయడానికి ట్రై చేయండి. సైలెంట్ మెటబాలిక్ క్రైసిస్. ఇంట్రొడక్షన్ మనం స్టార్ట్ చేస్తున్నామా? అర్బన్ ఇండియా హ్యాస్ ఏ క్రైసిస్ లైక్ సైలెంట్ మెటబాలిక్ క్రైసిస్ విచ్ ఇంక్లూడ్స్ మాల్ న్యూట్రిషన్ ప్లస్ ఓవర్ న్యూట్రిషన్. ఒకవేళ అలా రాసినప్పుడు ఇనిషియల్ టైంలో నీకు అట్రాక్షన్ గ్రాప్ చేయగలవా? నా నుంచి వచ్చేస్తుంది కదా. రైట్? ఇలాంటివి కొన్ని మనం రెడీమేడ్. ఎందుకంటే అర్బనైజేషన్ ఇస్ వన్ కాన్సెప్ట్, ఎవ్రీబడి విల్ రైట్. అర్బన్ హెల్త్ ఈజ్ అ కాన్సెప్ట్, everybody will write. Right? If you want to make some extra edge in your paper, you need to have some single keywords. The explanation ఏం అడగరాడు, keyword is important. Right? Next one is what? Economic growth impact. Rising the India's economic development, silent crisis lead to what are NCDs? Non-communicable diseases. Fine. Current scenario and data. Obesity trends, childhood obesity. Just say this one. Remember this one. Next one, professional health crisis. Age groups affected. Men 32% overweight, obese. Age 40 to 49 highly prevalent traits. Workplace issues, sedentary routines, poor dietary habits, regional variations. Tamil Nadu significant contribution to overweight workforce. Major cities Chennai, Hyderabad, Pune, Bangalore most affected. Economic correlation higher in economical productivity. Enduku idi? Because of IT industry, right? Right, next one. Underlying causes. First one, lifestyle factors, dietary changes, urbanization impact, systematic issues. ఇవి వెరీ ఈజీ, మనం ఈజీగా చెప్పేయచ్చు, దీని పెద్ద కాంప్లికేటెడ్ ఏం లేదు. జస్ట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, ఎగ్జాంపుల్ లేస్. ఇంకా వాట్ ఆర్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్? ఎనర్జీ డ్రింక్స్ తెలుసా? రెడ్ బుల్, స్టింగ్.
ప్రెజెంట్ నడుస్తుంది. అదే దట్ ఈస్ ప్యూర్లీ చక్కెర పాకం. చక్కెరని మామూలుగా ఎంత స్వీట్గా చేయాలో అంత స్వీట్గా చేసి స్టింగ్లో పెట్టినట్టు అనిపిస్తుంది నాకు. లైట్ కలర్ వేస్తారు, ఎర్ర రంగు. దట్ ఈస్ వెరీ డేంజరస్. స్టింగ్ ఎవరైనా తాగే పని అంటే ఆపేసేయండి. రెడ్ బుల్ అన్న అప్ టు సమ్ ఎక్స్టెంట్ దట్ ఈస్ ఫైన్ బికాస్ ఇట్ హ్యాస్ అ కంటెంట్ ఆఫ్ కెఫైన్ కొంతవరకు ఉంటుంది. బట్ దిస్ స్టింగ్ ఈస్ ప్యూర్లీ కూల్ డ్రింక్స్ ఆపేయండి, ట్రై చేయండి. ట్రై టు అవాయిడ్ వాట్ కూల్ డ్రింక్స్ మీన్స్ ది సాఫ్ట్ డ్రింక్స్. ట్రై టు అవాయిడ్ దోస్ థింగ్స్. Occasionally, if you have that urge to your mouth, you can take occasionally, but you should not do regularly. Even though మన సన్నగా ఉన్నా సరే చేయొద్దు, ఎందుకంటే ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ సన్నగా ఉన్న పీపుల్కి కూడా దెర్ ఈస్ షోయింగ్ ఆఫ్ వాట్ ఫ్యాటీ లివర్ డిసీజ్. తెలియదు మనకు, అది వచ్చేదాకా తెలియదు, రైట్? సో బీ కాషియస్. Fatty liver can be hereditary, it is not must. So present trend is based on this because of these things. Fine. Urbanization, changed food environment, increased availability of the processed food, reduced traditional dietary patterns. Nothing much here. This is important. Insufficient nutrition awareness. But చెప్పిన వినరులే, వదిలేసేయండి. వింటారా మీరు? రేపటికి మిల్లెట్స్ మారిపోండి. మారుతారా? మారరుగా. వైట్ రైస్, పప్పు, అంతేగా. ఫ్రైడ్ ఫుడ్స్, ఆలూ ఫ్రై తినరా? తింటారు మోస్ట్లీ. ఫైన్. నెక్స్ట్ వన్, ఇమీడియట్ మెజర్స్ ఏంటి? సో జనరల్గా గుర్తుపెట్టుకోండి, స్ట్రక్చరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో అర్బనైజేషన్ ఇలాంటి ఏదైనా సరే మెయిన్స్లో స్ట్రక్చరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఏం రాసాం మనము? ఇవన్నీ మనకు తెలిసిందే, బట్ తెలిసినవి చాలా బాగా రాయాలి. సీక్వెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్, సెడెంటరీ వర్క్ కల్చర్, డైటరీ చేంజెస్, సిస్టమాటిక్ ఇష్యూస్. దిస్ ఇస్ ద మెయిన్ సబ్ హెడ్డింగ్. ఈ మెయిన్ సబ్ హెడ్డింగ్లో 3 మల్టిపుల్ సబ్ హెడ్డింగ్స్ ఉండాలి. ఇంకా ఇదే ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మనకు వచ్చేస్తాయి, ఉండాలి అని చెప్పి మైండ్లో మీద ఫిక్స్ అవ్వండి. మెయిన్ సబ్ హెడ్డింగ్, అండర్ మెయిన్ సబ్ హెడ్డింగ్ 3 సబ్ హెడ్డింగ్స్. ఇలాగ ఒక 3-4 రాసుకుంటే ఎన్ని వస్తాయి మనకి? అట్లీస్ట్ 9 to 12 పాయింట్స్ వస్తాయి కదా. సో నెక్స్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెన్ యూ ఆర్ గివింగ్ సొల్యూషన్స్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. షార్ట్ టర్మ్ మెజర్, మీడియం టర్మ్ మెజర్, లాంగ్ టర్మ్ మెజర్స్. సో ఇది ఎందుకు హెల్ప్ అవుద్దంటే టాపర్కి మీకున్న చేంజ్ ఇదే అనమాట. అంటే జనరల్గా రాసే వాళ్ళకి టాపర్కి జనరల్ సొల్యూషన్ అనేది మనకు గుర్తొచ్చినవి రాస్తాం. జనరల్ సొల్యూషన్స్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్ వాట్ వి జనరలీ డూ, మన మైండ్కి ఏది తడిస్తే అది రాస్తాం. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నువ్వు సెగ్మెంట్ చేసావు అనుకో, షార్ట్ టర్మ్లో ఇలా చేస్తావు, మీడియం టర్మ్లో ఇలా చేస్తాం, లాంగ్ టర్మ్లో ఇలా చేస్తాం. ఈ షార్ట్ టర్మ్, మీడియం, లాంగ్ టర్మ్ చేసేటప్పుడు అగైన్ 3 people ఆర్ ఇంపార్టెంట్. వన్ ఈజ్ యూ, సెకండ్ వన్ ఈజ్ ప్రైవేట్, థర్డ్ వన్ ఈజ్ గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రాస్తున్నావు ఏంటి? ఇమీడియట్ రాస్తున్నావు. ఇమీడియట్ రాస్తున్నప్పుడు రిమెంబర్ దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇమీడియట్ రాస్తున్నప్పుడు 1 from your individual, 1 from the government, 1 from the private, that is market. That is what? But regarding what? Immediate measure. Next one, medium term. Scope unte. If it is a 15 marker, there is a scope, right? Again, 3 divisions. Again what? Long term, 3 divisions. దిస్ కెన్ బి రైట్. ఈ స్ట్రక్చర్ మనకు మైండ్లో ఉంటే ఎలాంటి క్వశ్చన్ అని రాయొచ్చు కదా, ఇలాంటి వచ్చిన సొల్యూషన్స్ అన్నప్పుడు. సో ఏంటి అంటే మనము ఆన్సర్ స్టార్ట్ చేశాక ఆడకూడదు, ముందే ప్లాన్ చేసుకోవాలి. అదే మెయిన్స్, రైట్? వెరీ 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 ఇంపార్టెంట్. సో జస్ట్ సీ నథింగ్ మచ్ హియర్. రెగ్యులేటరీ రిఫార్మ్స్, స్ట్రిక్టర్ ఫుడ్ లేబులింగ్, రైట్? FSSAI గైడ్ లైన్స్. సో FSSAI ఏదైనా సరే ఫుడ్ గురించి మీరు రాయాలంటే వాట్ ఈస్ ఆర్గనైజేషన్ హియర్? FSSAI, రైట్? సో నెక్స్ట్ వన్, ఈట్ రైట్ ఇండియా హెల్త్ స్టార్ రేటింగ్స్. సో షుగర్ అండ్ సాల్ట్ కంటెంట్. సో ఆల్రెడీ మనం ఒక రోజు మాట్లాడడం గుర్తుంది, అది WHO లిమిట్ సాల్ట్ 2 grams per day. ఐడియా ఉంది కదా? సో ఆ కరెంట్ అఫైర్ తీసుకొచ్చి మనం పెట్టాలి ఇక్కడ. గాట్ ఇట్? సో జనరిక్ పాయింట్స్ ఎవరైనా రాస్తారు, డేటాను కోట్ చేసినప్పుడే నీకు ఏమవుతుంది? ద డెప్త్ క్రియేట్స్ ఇన్ యువర్ ఆన్సర్. ఫైన్. నెక్స్ట్ వన్, nutritional see this one, enhance the nutrition education, clear food labeling system, public health campaigns, long term multi-sectoral coordination, integration across health, urban planning, education sectors, industry, regulation, urban planning, integration, healthy food environment creation. Oh, fine, okay. But this is, see the last one, Saudi Arabia model. ఒక ఇంటర్నేషనల్ ఎగ్జాంపుల్ తీసుకొని రాయటమే. ఇట్ ఈస్ వాట్? ఇంటర్నేషనల్ ఎగ్జాంపుల్. ఏం లేదు, వీడు ఎనర్జీ డ్రింక్స్ మీద 100% ట్యాక్స్ వేస్తున్నాడు. In Saudi Arabia, on energy drinks, how much they are charging?
100% ట్యాక్స్, రైట్? సో జస్ట్ ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ పెడితే చాలు. ఇన్ ఇండియా అంటే వీ నీడ్ టు టేక్ ఏ పాలసీస్ లైక్ ఫ్రమ్ ద సౌదీ అరేబియా మోడల్ వేర్ దే విల్ ఛార్జ్ 100% ఆన్ ద ఎనర్జీ డ్రింక్స్. యూ కెన్ అప్లై దట్ రైట్ ఇన్ ఇండియా, అవునా కదా? ఎస్ ఆర్ నో? సో ఇంకొక ఆర్టికల్ వచ్చింది, దిస్ అది పెట్టలేదు, బట్ దట్ ఈస్ వెరీ కామన్ థింగ్, దట్ ఇస్ రిగార్డింగ్ ద టొబాకో. In India, there is an increasing tendency or increasing, like compared to the other world, India has a good scope in the tobacco related diseases, tobacco related cancers. Reason ఏంటి అంటే because of the availability and the low prices. Tobacco నీకు, for example, if you are a rural, if you are from the rural background, రైట్? సో ఇక్కడ ఏంటి అంటే ఎన్ఎస్టీ అంటారు, నాన్ స్మోక్ టొబాకో. నాన్ స్మోక్ టొబాకో అంటే తెలుసా మీకు? ఏం లేదు, తీసుకొని నోట్లో తింటాం, ఆకుని తింటాం. తినేవాళ్ళు ఉంటారా? రూరల్ ఇస్ ఆకు, డైరెక్ట్ ఆకు. దే విల్ ఈట్ దట్ లీఫ్, రైట్? ఇన్ రూరల్, ఇఫ్ యూ గో టు ద రూరల్, దే జనరలీ డూ ఇట్ వాట్, దే టేక్ దట్ లీఫ్, దే పుట్ దట్ లీఫ్ ఇన్ సైడ్ దర్ మౌత్. సో వాళ్ళకి ఎక్కువ మౌత్ క్యాన్సర్ వస్తుంది. సో కొంతమందికి ఇప్పుడు మనం చూసుంటాం కదా 2 గాజులు. సీన్ మూవీ చూడలేదా? చూసారా? Mukesh. So, and another woman, Rekha or something, she will sit the side, her jaw will be gone. This is all because of, not purely because of smoking, this is because of this chewing tobacco, direct consumption. So they don't know, ante anta daaka em techukunnaru, I don't know, right? But you, if you are finding ulcer in your mouth, you can easily determine, right? Neeku manta vachestadi. But ala మూర్ఖంగా చేస్తుంటే what? So India lo main issue enti ante because of the easily availability of the tobacco which in the low prices. So దాన్ని కనుక నువ్వు రెస్ట్రిక్ట్ చేయగలిగావు అంటే వాట్ విల్ హ్యాపెన్? సో నువ్వు టొబాకో రిలేటెడ్ డిసీజెస్ని తగ్గించగలవు. బట్ ఇండియాలో వీ నీడ్ టు గెట్ రెవెన్యూ, రైట్? మరి రెవెన్యూ ఎవరిస్తారు? మనమే ఇవ్వాలి కదా డిసీజెస్ తెచ్చుకొని, రైట్? వీ నీడ్ టు గివ్, రైట్? ఇఫ్ యూ రెగ్యులేట్ ద స్టేట్ ఇన్ టొబాకో ప్రైసింగ్, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి స్టేట్కి? మరి రావు కదా. సో వాళ్ళకి డబ్బులు రావాలి. నెక్స్ట్ ఏం చేయాలి? మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ ఖర్చు ఎవరు పెట్టాలి? మెడిసిన్స్ కొనుక్కోవాలి కదా. మరి స్టేట్కి రెవెన్యూ రావాలి కదా. ఎలా వస్తుంది పాపం? మనమే కదా ఇస్తుంది. కన్సంప్షన్ ఎక్స్పెండిచర్, ఇది కూడా కన్సంప్షన్ ఎక్స్పెండిచర్, రైట్? ఫైన్. సో ది రిమెంబర్ ది స్టాట్స్. స్టాట్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? రైట్, యూ కెన్ ట్రై దిస్ క్వశ్చన్. ట్రై చేయొచ్చా? ఇండియాస్ రైజింగ్ ఓవర్ న్యూట్రిషన్ క్రైసిస్ represents a new dimension of the country's health challenges. Discuss the factors contributing to this crisis and suggest a comprehensive policy framework to address it. Right, cha? You can write? Fine. Next, very very important, కొంచెం ఒక 5 to 10 minutes జాగ్రత్తగా వినండి. MSc has core concepts. By heart each product which was there in the MSP. బై హార్ట్ ఎందుకు చెప్తున్నానంటే అన్నిసార్లు అడిగాడు యూపీఎస్సీలో, ప్రిలిమ్స్లో చాలాసార్లు అడిగి. ఇఫ్ యూ అందుకే పేపర్స్ ఒకసారి చూడుకోండి. నేనేంటో చెప్తుంటే నేను చెప్తున్నా అనుకుంటారు మీరు. రియాలిటీ చూడండి ఒకసారి, పేపర్స్ ఓపెన్ చేసి మీకే అర్థం అవుతుంది కదా. నేనేం ఫేకట్లేదు కదా. చేస్తున్నానా? లేదుగా. అనిపిస్తుంది అట్లాగా? పర్లేదు చెప్పండి. ఇన్నర్ ఒపీనియన్ అనిపించిన నేనేం చేయలేను, బికాస్ దట్ ఈస్ ద రియాలిటీ. ఫైన్, కమింగ్ టు హియర్, వాట్ ఈస్ ఎంఎస్పి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వాటికి కోర్ వాటికి డెఫినేషన్స్ తెలియాలి. బేస్ డెఫినేషన్ అంటాం దాన్ని. దిస్ ఈస్ కాల్డ్ ఎంఎస్పి అని మీ మైండ్లో మినిమం సపోర్ట్ ప్రైస్ అది రాస్తే ఆన్సర్ కాదు కదా. గవర్నమెంట్ హ్యాస్ డివైడెడ్ సంథింగ్. వాట్ ఈస్ ఎంఎస్పి? ఇట్ ఈస్ అన్ గ్యారంటీడ్ అమౌంట్ paid to whom? Farmers, where the government buys their produce. Who buys? Government. This is the original definition which was mentioned by the Agricultural Ministry. Original definition. ఇది ఇలానే రాయాలి, రైట్? 1 లైనేగా, 10 లైన్లు ఉందా? అట్లీస్ట్ ట్రై టు రిమెంబర్ దిస్ వన్. వాట్ ఈస్ దిస్? ఇట్స్ ఎ గ్యారంటీడ్ అమౌంట్ paid to the farmers when the government buys their produce. Right, fine. MSP is based on the, see, simple thing. There are 2 organizations. One is CSEP, next one Cabinet Committee on Economic Affairs. CSEP ఏం చేస్తుందంటే బయట మార్కెట్ అంతా సర్వే చేసుకొని ఏ ప్రొడక్ట్కి ఎంత ఇవ్వచ్చు అనేది నాకు రికమెండ్ చేస్తుంది. ఐఎమ్ ఏ బాడీ ఆఫ్ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్
affairs. CP is a body under Ministry of Agri. ఇది ఏం చేస్తుందంటే మార్కెట్ సర్వే చేసుకొని ఎంత ఇవ్వచ్చు అనే దాన్ని రికమెండ్ చేస్తుంది. ఇట్ ఈస్ ద ప్రాసెస్. సో ఒకవేళ మనకి స్కోప్ ఉందంటే ఎగ్జామ్లో ఇలాంటి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ట్రై చేయండి. డయాగ్రమాటిక్ రిప్రజెంట్ విల్ ఎన్హాన్స్ యువర్ ఆన్సర్స్. సో ఇట్ విల్ డూ వాట్? రికమెండేషన్. సో రికమెండేషన్ గోస్ టు ద CCCA. What CCCA is? Publish the MSP in the market. It will do what? Publish the MSP in the market. Recommend done by CACP, but published done by CCEA, Cabinet Committee on Economic Affairs. Fine. So see this one. Right, see here. Factors considered. What are the factors they generally consider? Cost of production, demand and supply, market price trend, intercrop price, parity, ఈ ఎట్సెట్రాలో ఇంటర్నేషనల్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఇంటర్నేషనల్ ప్రైజెస్ కూడా ఉంటుంది. సో ఓన్లీ డొమెస్టిక్కి చూస్తా, ఇంటర్నేషనల్ కూడా చూస్తుందా? CACP. It will also see both domestic and the international perspective. So what is the definition? Guaranteed amount paid to whom? Farmers when government buys the produce, right? Very very important. So ఇది ఏం చేస్తారంటే వాళ్ళు కూర్చొని బై హార్ట్ చేయండి. వాట్ ఆర్ రబీ క్రాప్స్, వాట్ ఆర్ ఖరీఫ్ క్రాప్స్, వాట్ ఆర్ రబీ క్రాప్స్, వాట్ ఆర్ ఖరీఫ్ క్రాప్స్. ఖరీఫ్ రబీ తెలుసా మీకు? తెలీదని నేనేం చేయను. ఫైన్. నెక్స్ట్ రిమెంబర్ ఖరీఫ్ క్రాప్స్ ఏంటిది? ప్యాడీ. నెక్స్ట్ వన్ జావార్. డూ యు నో జావార్? వాట్ ఈస్ జోవర్? జావా, రాగి జావా ఏంటి? జావార్, జోవర్ తెలుసా మీకు? తిన్నారు ఎప్పుడైనా? జొన్న రొట్టె, జొన్న. ఫైన్. జావర్, బాజ్రా, రాగి, రైట్. మెయిస్, అర్హర్, మూంగ్, ఉరద్, కాటన్, గ్రౌండ్నట్, సన్ఫ్లవర్, సోయాబీన్, సెసమే, నైజర్ సీడ్స్. సో క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ అవుతుందో చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఖరీఫ్ క్రాప్స్ ఆర్ ఆయిల్ ప్లాంటేషన్స్? ఆయిల్. సి ఇది చదవటం ఒక ఎత్తు అయితే క్లాసిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రాప్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఖరీఫ్ ఆయిల్ క్రాప్స్? ఖరీఫ్లో ఆయిల్ క్రాప్స్ వాట్ ఆర్ దోస్? గ్రౌండ్నట్ ఆయిలా కాదా? పచ్చడా, పల్లి పచ్చడా? ఆయిలే కదా. ఫైన్. సన్ఫ్లవర్, ఎస్. సోయాబీన్, ఎస్. సెసమమ్, నైజర్ సీడ్, yes. How many are there? How many are they? Kharif or Rabi? What are those five? Groundnut, sunflower, soybean, sesame, Niger seed. Kharif or Rabi? Kharif or Rabi? Fixa? Rabi la gastara? Echu but eyaddu. Fine. Next. Now coming to this one, cotton. Cotton is a Rabi or Kharif? Rabi or Kharif? Fine. Next, this is another group. Arhar, Moong, Urad. What are these? Pulses. What are three things are there? Arhar, Urad, Moong. Moong dal తెలుసా మీకు? ఏంటి తినేది? హల్దీరామ్స్ కాదు. మాకు తెలిసింది అదే, గుర్తుపెట్టుకోండి. కాకపోతే అదే ఖరీఫ్ ఆర్ రబీ? Kharif. Next one, Arhar and the Urad dal. You know Urad dal? What is Urad dal? Minapappu. Urad dal is what? Minapappe. What you can say this dosa pindi. Dosa pindi is made up of what? Urad dal. Minapagullu antaru. Telsa? Telida. ఏంటది? డబల్ హార్స్ మినపగుళ్ళ, తెనాలి వాది అవేనా? ఫైన్. నెక్స్ట్ అర్హర్, అర్టుర్. నెక్స్ట్
maize. So this is another one. It comes under what are the millets in kharif crops? Jawar, bajra, ragi. సో బజార్ అని గుర్తుపెట్టుకోండి. బజార్కి ఏం కొనుక్కొచ్చుకున్నారు మీరు? మిల్లెట్స్, బాఫర్, బాజ్రా, జాఫర్, జోవర్, రాఫర్, రాగి. బజార్కి ఏం కొనుక్కొచ్చుకున్నారు మీరు? మిల్లెట్స్, బాజార్, రైట్. సో నెక్స్ట్ వన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వన్, paddy, maddy, whatever it may be. It's a common thing, you can easily determine. But remember, how many are there at present in Kharif? 14, right? గుర్తుంటాయా? ఎగరేస్తారా? ఎగరేస్తే నేనేం చేయలేను, బట్ గుడ్ ట్రై టు రిమెంబర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ దీస్ థింగ్స్ అగ్రికల్చర్ మనం ఎంత చదివినా వేస్ట్. దీస్ ఆర్ ద కోర్ థింగ్స్. మన అగ్రికల్చర్ డిపెండెంట్ కంట్రీ కదా, ఒరిజినల్ గురించి మనం చదువుకోకపోతే దేని గురించి చదువుతున్నాం మనం నాకు అర్థం కావట్లేదు. ఫైన్, నెక్స్ట్ కమింగ్ టు దిస్ రబీ క్రాప్స్. వీట్, బార్లీ, గ్రామ్, మసూర్, రాప్సీడ్ అండ్ మస్టర్డ్, సాఫ్లవర్, టోరై. సో దీనిలో ఆయిల్ ఏంటి? మస్టర్డ్, రాప్సీడ్ మస్టర్డ్ ఇస్ ఆయిల్, రైట్? సాఫ్లవర్, yes, right? These two are what? Which oil? Rabi oil. Safflower, safflower ఏంటి? రబియా, ఖరీఫా? సన్ఫ్లవర్, సన్ఫ్లవర్, సాఫ్లవర్, మస్టర్డ్, మస్టర్డ్, రబియానా? ఫైన్. టొరాయ్ తెలుసా మీకు? ఏంటి? వాట్ ఈస్ టొరాయ్? What is టొరాయ్? Dehusked కొబ్బరి. కొబ్బరి, you know, right? Fine. Next one, wheat, barley, gram, masoor. Very, very, very important. So next, coming to this calendar year cost, copra, dehusked, coconut, zoot. ఈ షుగర్ కేన్ కి ఏంటి అంటే there is one thing called FRP, fair remunerative price. So one crop very very important which is administered by both the center and state. State has a SAP, state advised price, state advised price. So one crop in the MSP which is regulated, like the amount can be given by both the center and state. What is that? Sugarcane, right? దాన్ని MSP అనరు. దేనికి? ఫర్ ఇన్ సెంటర్ ఇట్ ఈస్ నాట్ కాల్డ్ as an MSP, it is called as FRP, fair remunerative price. When coming to the state, this is called as state administered price. State administered price. Which crop? Sugar cane, right? Sugar cane is a water intensive crop or not? Is it a water intensive or not? Understand what I am saying? Does it require more water or not? To grow the sugar cane, does it require more water or not? Use your mind. Mind bettandi. Sugar cane is all about water, right? Without water, how can it can? Is it a water intensive crop or not? Millets are a water intensive crop or not? Millets ki water anta avasram ledhu kada. Without water, with less amount of water, millets can be grown. But without water, sugar cane can be grown. షుగర్ కేన్ లో మెయిన్ కాన్స్టిట్యూంట్ ఇస్ వాటర్ ఇట్ సెల్ఫ్, రైట్? గాట్ ఇట్? సో ఇలాగా మనం డివైస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ జస్ట్ నేమ్ బేస్డ్ క్వశ్చన్స్ ఎగ్జాస్ట్ అయిపోయినాయి. కాన్సెప్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ ఆర్ ట్రెండింగ్ ఇన్ ద పేపర్. గాట్ ఇట్? రైట్. అనదర్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద కాటన్, రైట్? కాటన్ ఈజ్ ఎ వెయిట్ లాసింగ్ క్రాప్ ఆర్ వెయిట్ గెయినింగ్ క్రాప్? It's a conceptual thing. Mind better ఆలోచించండి. Cotton is a weight losing crop or a weight gaining crop. When you are transporting from one area to another area, raw material is transported from Gujarat to Andhra Pradesh to make some clothes. Weight gaining or weight losing? How it will gain weight? Moisture absorption. Got it? So ఇలాంటివి కాన్సెప్చువల్ బేస్డ్. ఇవి అడుగుతున్నాడు. So be what? Cautious. Raw materials are all time important. Coal is a weight gaining raw material, a weight losing raw material. Use your IQ. Gaining or losing? ఒక ఏరియా నుంచి, ఫర్ ఎగ్జాంపుల్
ఒడిశాలో ఎక్స్ట్రాక్ట్ చేసి కేరళకు పంపించాలి. పంపించే టైంలో అది వెయిట్ లాస్ అవుతుందా, వెయిట్ గెయిన్ అవుతుందా? లాస్ ఆర్ గెయిన్? సి లాస్, బికాస్ యూ హ్యావ్ దట్ ప్రొడక్ట్. ఇంత ఇంత అమౌంట్ ఉంది అనుకో, పక్కన ఏదో ఒకటి ఇరిగిపోతున్నప్పుడు దానికి యాష్ కింద పడిపోయిద్దా? యాష్ని మీరు కోల్ ఏం చేయలేరు, మళ్ళీ చేయలేరు కదా కోల్ కూర్చొని. సో ఇట్ ఈస్ లూసింగ్ ఆర్ గెయినింగ్? లూజింగ్. రిమెంబర్ దీస్ ఆర్ ద కోర్ థింగ్స్. ఇవి ఏంటంటే బుక్స్లో మనకి డైరెక్ట్గా అంత కనిపించవు, బట్ ఎన్సీఆర్టీలో మెన్షన్ అయ్యి ఉన్నాయి. అందుకే కొంచెం ఎన్సీఆర్టీ చదివితే బేస్ క్లారిటీ వస్తుంది. సో ఇలాంటి క్రాప్స్, ఇలాంటి జనరల్ మెయిన్ ఉండే రా మెటీరియల్స్ ఆర్ ఆల్ టైమ్ ఇంపార్టెంట్. కోల్ ఈజ్ ఇంపార్టెంట్, స్టీల్ ఈజ్ ఇంపార్టెంట్, ఐరన్ అండ్ స్టీల్. ఐ ఆల్రెడీ డిస్కస్డ్ ఐరన్ అండ్ స్టీల్ క్లాస్, రైట్? అది ఆల్ టైమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అది, రైట్? కమింగ్ టు హియర్, నెక్స్ట్ CSEP recommends MSP for 22 crops before the sowing season. MSP derived from Torai based MSP on the rapeseed and mustard for dehusked coconut on the basis of the MSP of the copra. FRP is for what? Sugar cane, right? So just same ade in లేదు, right? Limitations of the MSP regime very important. So year mains lo chance undi. This year mains there is a huge chance of asking MSP related, because ఇప్పుడు దాకా ఒక 15 ఏళ్లలో ఒక 5-6 times మెయిన్స్ లో అడుగుంటాడు MSP. సో ఇయర్ ట్రెండ్ ఏంటంటే, దిస్ క్వశ్చన్ క్యాన్ బి ఆస్క్డ్ బేస్డ్ ఆన్ దెర్ ఇస్ ఎ ట్రెండ్ విచ్ వాస్ గోయింగ్ ఇన్ ద మార్కెట్ ఇస్ లీగలైజేషన్ ఆఫ్ ద MSP. సో పీపుల్ ఆర్ డిమాండింగ్ వాట్? Legalization of MSP. So earlier government legalization means what? It should come through an act. When it comes through an act, mandatory procurement should be there. Generally the procurement happens with the rice and the wheat. In general, the most important crops are what? Rice and wheat. So guaranteed procurement without law is happening to which crops? Rice and wheat. If legalization of MSP will happen, అంటే ఒక స్టాట్యుటరీ లా వచ్చింది అంటే 100% ఆ ఉన్న 22 crops ను ప్రొక్యూర్ చేసుకోవాల్సిందే కదా. సో ఇఫ్ యు ఆర్ ప్రొక్యూరింగ్ దోస్ థింగ్స్, సో ప్రియర్ టు దిస్ లిమిటేషన్స్ విల్ టాక్ అబౌట్ ద లీగలైజేషన్ ఆఫ్ MSP. సో ఇఫ్ యు ఆర్ ప్రొక్యూరింగ్ దెమ్ మీన్స్ what it shows, it will increase the government expenditure or not? Government expenditure avutada. So if increase in the government expenditure, it may create impact on its expenditure on capital assets. It may impact, it may damages its exchequer, అంటే దానికి వచ్చే డబ్బులను డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? It may lead to increase in tax collections. It may lead to increase in tax collections. ఎందుకంటే నువ్వు ఖర్చు పెట్టాలి, నీ దగ్గర డబ్బులు లేవు. What generally government do is tax changes చేసేసి they can extract from you. That is a source, right? Government source is what? Tax revenue, right? So ఈ దీనికి tax revenue తీసుకొని దానిలోకి వాడుతుంది కదా procurement చేసుకోవడానికి. That is happening in subsidies is what? There are food subsidies and the fertilizer subsidies. So food subsidy ఇంకా పెరుగుతుందా పెరగదా? If this has happened, so where that amount will come? Revenue ఎక్కడి నుంచి వస్తుంది? then taxes రూపం నుంచే కదా. It may increase the borrowings in the market, right? సో ఇవన్నీ ఏంటంటే ఇంప్లికేషన్స్. ఇవి ఎప్పుడైతే గుర్తు పెట్టుకుంటామో ఎకానమీ ఇస్ వెరీ ఈజీ. ఇవే మనకు తెలియాల్సిన సైడ్ బై సైడ్ ఉండే సైడ్ క్యారెక్టర్లు అనమాట. మెయిన్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, ఇవన్నీ సైడ్ క్యారెక్టర్లు. సైడ్ క్యారెక్టర్లో రోల్ వచ్చి ప్లే చేసి వెళ్తుంటాయి కదా. ఆ రోల్ అవసరం, చిన్నదో పెద్దదో. సినిమా రివీల్ చేయడానికి ఎవరో సైడ్ క్యారెక్టర్ కావాలి కదా. ఇవన్నీ సైడ్ క్యారెక్టర్లు. సో రిమెంబర్ దిస్ థింగ్. కమింగ్ టు హియర్, లిమిటేషన్స్ ఆఫ్ ద MSP. So promotion of water intensive crops, right? For example, what is water intensive crop? Sugar cane. So దీనికి ఎగ్జాంపుల్ మీరు షుగర్ కేన్ ఇవ్వగలరా? రైస్ ఇవ్వగలరా? బికాస్ రైస్ is purely dependent on the water, right? So next one is what? Lack of safeguards. The current MSP regime does not provide compensation to the farmers who are compelled to sell their goods below MSP. So that is the reason why ఇప్పుడు మండీలో చూసిన కొంతమంది టొమాటోలు రోడ్డు మీద వేస్తున్నారు. When you have seen in the news, right? Fine. Next one, flawed methodology. Some economists argue that the MSP should be declared using the C2 approach. I'll talk about this approach, but remember C2 approach, which was given by whom? Swaminathan. I'll talk about that one. Benefits limited to the whom? Large farmers. Remember one single important term, that is called Shanta Kumar committee. ఏం చెప్పిందంటే ఓన్లీ హౌ మచ్ 6% of the farmers in India
ఆర్ బెనిఫిటింగ్ దిస్ ఎంఎస్పి. ఎంతమంది? ఓన్లీ 6%. దట్ ఈస్ హూ? లార్జ్ ల్యాండ్ ఓనర్స్. లార్జ్ ల్యాండ్, విచ్ కమిటీ? Shanta Kumar committee. Very, very important. You need to quote these facts on the paper. Next one, delayed announcements. Fine. So next one, how are MSPs determined? But remember, first student A2 plus FL. Next one is C2. So general, this is the core of MSP regime. A2 is agriculture inputs. This includes the cost of inputs. ఏమేమి ఇస్తాం అగ్రికల్చర్కి మనం ల్యాండ్లో? సీడ్స్, ఎస్. ఇన్పుట్స్, ఫస్ట్ మన ఇన్పుట్స్ సీడ్స్, ఎస్ ఆర్ నో? వితౌట్ సీడ్స్ క్రాప్ గ్రో చేయొచ్చామన్నా? చేయొచ్చారు? ఉన్నారా? ఫైన్. నెక్స్ట్ వన్, ఫర్టిలైజర్స్, ఎస్ ఆర్ నో? నెక్స్ట్ వన్ ఇస్ లేబర్. దీస్ ఆర్ వాట్? ఇన్పుట్స్. దిస్ ఈస్ కాల్డ్ A2. అంటే అగ్రికల్చర్లో పెట్టే ఇన్పుట్స్ని దిస్ ఈస్ కాల్డ్ A2 అప్రోచ్. నెక్స్ట్ వన్ A2 ప్లస్ FL. FL అంటే ఏంటంటే ఫ్యామిలీ లేబర్ ఇన్వాల్వ్ అవ్వడం. అంటే బయట నుంచి ప్రొక్యూర్ చేసుకోవడం ఒకటైతే, నువ్వు ఇంట్లో ఉన్నారు, మీ ఇంట్లో వాళ్ళు వెళ్ళి పొలంలోకి వెళ్ళి పని చేస్తున్నారు, వాళ్ళకి నువ్వు డబ్బులు ఇస్తావు. నువ్వు బయట నుంచి నువ్వు టెనెంట్ ఫార్మర్ తీసుకొచ్చుకుని వాడికి నువ్వు డబ్బులు ఇవ్వాలి. బట్ నువ్వే వెళ్ళి పని చేస్తావు. యు ఆర్ వర్కింగ్ ఇన్ యువర్ ఓన్ ఫీల్డ్. విల్ యూ గివ్ మనీ టు యువర్ సెల్ఫ్? నో, రైట్? ఇట్ మీన్స్ ఏ లేబర్ ఈజ్ ఇంక్లూడెడ్, రైట్? నీ పని అక్కడ ఇంక్లూడ్ అవుతుంది కదా. ఆ ఇంక్లూడ్ కూడా ఎంఎస్పీలో డిటర్మైన్ చేయడానికి దెర్ ఇస్ అన్ కాన్సెప్ట్ కాల్డ్ A2 ప్లస్ FL. ముందు ఇన్పుట్స్ ప్లస్ యువర్ లేబర్, your family labor. A2 plus FL. A2 plus FL. Next one is C2 approach. This method accounts for implied on the rent on land, interest on the capital assets, and includes both. So aim ledu. A2 plus FL plus rent of land plus ఇంట్రెస్ట్స్, ఇవన్నీ కలిపితే దిస్ ఇస్ కాల్డ్ వాట్? C2 అప్రోచ్. సో ఇది కన్సిడర్ చేయమని ఎవరు చెప్పారు, రికమెండ్ చేశారు? స్వామినాథన్ రికమెండెడ్. విచ్ అప్రోచ్? C2 అప్రోచ్. ఇన్ ఇండియా ప్రెసెంట్ వీఆర్ ఫాలోయింగ్ ద A2 ప్లస్ FL. దీని మీద 50% ఎక్స్ట్రా. A2 ప్లస్ FL, దాని మీద అగైన్ 50% extra. Which approach India is following now? A2 plus FL plus 50% extra. This is the approach India is following in which regime? MSP regime. What Swaminathan has recommended? C2 approach. C2 approach to main constants ఏంటి? A2 plus FL plus rent on land plus interest on capital assets. This is core. ఏ టైంలో అయినా సరే ఫిల్మ్స్ స్ట్రైక్ అవ్వచ్చు ఇది, రైట్? నెక్స్ట్ వన్, National Commission on Farmers led by the MS Swaminathan recommended adopting the C2 approach for determining the MSP. However, MSPs are currently set at 50% above the production cost calculated based on what? Intena? This is present approach. Alright. So, legalization of MSP challenges implications. Current status, MSP lacks what? Statutory recognition. No obligation for the private sectors to purchase at MSP. So, benefits of legally guaranteed MSP, multiplier effect. So increased farmer income could boost what? Market demand, leading to more jobs, government revenue. So this is important. What is this? అంటే ఈ చెప్పిన ప్యాటర్న్ మీ సైకిల్లో రిప్రజెంట్ చేయొచ్చా డయాగ్రామాటిక్గా, రైట్? సో ఇవే అప్పుడు మనకి స్ట్రైక్ అయిపోవాలి పేపర్ చూడగానే, ఏం రాయాలి. ఎందుకంటే ఎంఎస్పీ అందరు రాస్తారా ఎగ్జామ్లో? రాయకుండా వదిలేసి వస్తారా? 100% people will write on the paper. You have to make some extra change, right? Next, coming to one, crop diversification. Legal MSP for 22 could encourage the variety of crops benefiting the economy and the ecology. This is important. How it benefits the ecology? This is important. Just use your mind, IQ. So millets. Millets are water intensive or less intensive? Less intensive grow చేయటం వల్ల అక్కడున్న నువ్వు వాటర్ ఎక్స్ట్రాక్షన్ తగ్గుతుందా? సో ఇండియా ఇస్ ద సెకండ్ ఆర్ ఫస్ట్ ఇన్ ద వరల్డ్ విచ్ ఎక్స్ట్రాక్ట్స్ గ్రౌండ్ వాటర్. ఇది తగ్గుతుందా మిల్లెట్స్ ప్రమోషన్ వల్ల? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇఫ్ యూ పుట్ మిల్లెట్స్, సెకండ్ పాయింట్ ఇస్ పల్సెస్. Pulses will help in the nitrogen fixation. Pulses will help in what? Nitrogen fixation. సో అంటే అక్కడ సాయిల్ని నువ్వు లెవెల్ అంటే మంచిగా చేస్తున్నావా లేదా?
by using these two kind of crops on the field? Yes or no? Yes, right? But generally, what are the two crops which we are growing? Paddy and wheat, which will damage the soil fertility, right? By keep on giving what? Fertilizers. That is the reason why we have launched n number of schemes. For example, like PM Pranam. You heard somewhere news lo vinandi, PM Pranam. Pranam is what? Using alternative fertilizers. Using what? Alternative fertilizers అంటే ఇప్పుడు బయో ఫర్టిలైజర్స్ వస్తున్నాయా? ZBNF, right? Zero budget natural farming, organic farming. So ఇలాంటివి ప్రమోషన్ చేయడానికి there is a scheme called what? PM Pranam, right? So next one. So multiplier effect, crop diversification, self sufficiency, reduced fiscal strain. So challenges and concerns. Farmer interest in bumper harvest prices may drop. So drop isn't obviously there is an impact in their income, right? Next one is what? Increased procurement costs. So it will leading to what? Inflation. Annual cost general ఎంత అవ్వచ్చు అంటే ఒకవేళ ప్రొక్యూర్ చేస్తే if all crops 5 to 6 lakh crores పడుతుంది గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసుకోవాలి. if all 23 crops are procured, it will create huge burden, right? ఆ బర్డన్ ఎవరి నుంచి తీసుకుంటారు మళ్ళీ? మనం ఉన్నాంగా ఇవ్వడానికి ట్యాక్స్ రూపంలో, రైట్? ఫైన్. Legalized MSP increasing storage costs and the wastages. Next one, administrative challenges. Next one, this is very, very important. One international point that is called WTO agreement violations. So environmental cost. Encouraging of rice wheat production may lead to further environmental issues like increase in the methane emissions and stubble burning, right? Fine. So what is the way forward then? So this is a very, 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 very important one. PDPS. There is a scheme called PM ఆశా. PM ఆశా చదవండి, ఇయర్ ఇంపార్టెంట్, నెక్స్ట్ ఇయర్ ఇంపార్టెంట్. ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ యోజన, రైట్? అభియాన్ అనుకుంటా, అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్. ఇట్ హ్యాస్ 3 components. It has what? 3 components. One is some kind of MSP ఉంటుంది. Second one is including of the private procurement. And third one is PDPS, price deficient payment system. So this is the one concept. This is called price deficiency payment scheme. PDPS అంటాం అన్నమాట. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఏం లేదు, ఆ ఎంఎస్పికి మార్కెట్ ప్రైస్కి ఒక గ్యాప్ వస్తుంది అమౌంట్, దాన్ని ఫార్మర్కి ఇచ్చేస్తావు అంతే. ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ ప్రొక్యూరింగ్ ద ప్రొడ్యూస్, వాట్ యూ డన్ ఇస్ ఆ గ్యాప్ వస్తుందా, ఆ గ్యాప్ని ఎవరికి ఇస్తావు? ఫార్మర్కి ఇచ్చేస్తావు. అంటే నీకు ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గుతుందా గవర్నమెంట్కి? నెక్స్ట్ స్టోరేజ్ కాస్ట్ తగ్గుతుందా? అండర్స్టాండ్, అర్థమవుతుందా? స్టోరేజ్ కాస్ట్ తగ్గుతుంది, ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గుతుంది, వేస్టేజ్ తగ్గుతుంది కదా. ఇన్స్టెడ్ ఆఫ్ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసుకోవడం కంటే బయట మార్కెట్లో అమ్మేసినప్పుడు ఇఫ్ దట్ ఈస్ లెస్ దాన్, ఫర్ ఎగ్జాంపుల్ 100 rupees ఇస్ ద అమౌంట్ ఎంఎస్పి ఫర్ దిస్ వన్, సో లెస్ దాన్ ఎంఎస్పి 90 rupees నువ్వు మార్కెట్లో అమ్మేసావు. గవర్నమెంట్ ఈ 100 rupees పెట్టి కొనుక్కొని ఏం చేయాలి? అగైన్ ఇట్ నీడ్ టు బై, ఇట్ నీడ్ టు స్టోర్, ఇట్ నీడ్ టు ట్రాన్స్పోర్ట్, దేర్ ఇస్ ఎ వేస్టేజ్. ఇవన్నీ జరుగుతున్నాయా ఈ ప్రాసెస్లో? జరుగుతున్నాయా లేవా? సో ఈ 100 rupeesకి అగైన్ మళ్ళీ వీటి మీద ఖర్చు పెట్టాలా? హీ నీడ్ టు ఇన్వెస్ట్ ఆల్ దోస్ థింగ్స్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ మే ఎక్స్కర్ అనదర్ 10 rupees, రైట్, ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. సో వాట్ ఈస్ ద మార్కెట్ రేట్ దెన్? 90 rupees, రైట్? మార్కెట్ రేట్ ఎంత? 90 rupees. నువ్వు 100కి ప్రొక్యూర్ చేసుకొని మళ్ళీ 10 rupees, ఇట్ మీన్స్ వాట్? 10 rupees. సో దెర్ హౌ మచ్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? 20 rupees is the difference, right? సో దాని బదులు నేనేం చేస్తాను, ఈ 10 rupees డైరెక్ట్ మార్కెట్ నీకు ఫార్మర్కి ఇచ్చేసి అయిపోయింది కదా. వీ కెన్ సేవ్ 10 rupees, రైట్? సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ స్కీమ్, PDPS, ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ సిస్టమ్. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ PM ఆశా. సో దెర్ ఇస్ ఎ పైలట్ ప్రాజెక్ట్ విచ్ వాస్ డన్ ఇన్ ద మహారాష్ట్ర, దట్ ఈస్ కాల్డ్ భవంతర్ భూగతన్ యోజన అని ఒక స్కీమ్ ఉందన్నమాట, విచ్ ఇస్ వెరీ హిట్ స్కీమ్. దాని నుంచి అడాప్ట్ చేసుకున్నారు ఈ PDPS, భవంతర్ భూగతన్ యోజన. బట్ అంత అవసరం లేదు. బట్ రిమెంబర్, నెక్స్ట్ వన్ ఇస్ వాట్? డీసెంట్రలైజేషన్ ఆఫ్ ద procurement. Next one, FPO led market. What are FPOs? Farmer Producer Organizations. అంటే ఏంటి? What are FPOs? ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 ఫార్మర్స్ వీళ్ళందరూ కలిశారు. ఫర్ ఎగ్జాంపుల్ వీడికి
1 ఎకర్ ల్యాండ్ ఉంది, వీడికి 1 ఎకర్ ల్యాండ్ ఉంది, వీడికి 1 ఎకర్, రైట్. ఇఫ్ దే హ్యావ్ ఫార్మ్డ్ అన్ ఆర్గనైజేషన్, అంటే వీళ్ళు అందరు కలిసినప్పుడు 6 acres ఆర్ 5 acres కంటీజియస్గా ఉందా, వీళ్ళు ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు షేర్ చేసుకుని ఇన్పుట్స్ చేసుకోవచ్చా, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్టర్ పర్ డే, రైట్, దే విల్ చార్జ్. ట్రాక్టర్ 1 acre తిరిగినా 10 acres తిరిగినా సరే పర్ డే దే విల్ చార్జ్, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ పర్ డే చార్జ్ హౌ మచ్, అప్రాక్స్ 100 rupees అనుకుందాం. 1 acreకి ఎంత పడుతుంది, 100 rupees. 6 acresకి 100 rupees. సో నీకు 500 సేవ్ అవుతుందా ఇన్ ఇన్పుట్. నెక్స్ట్ టెక్నాలజీ ఇన్పుట్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 1 acreకి డ్రిప్ ఇరిగేషన్ వేసుకోగలవా, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ యూ, రైట్. ఫర్ 6 acres యూ కెన్ మేక్ సమ్ వర్క్ ఆన్ ద డ్రిప్ ఇరిగేషన్, రైట్. ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కదా టెక్నాలజీని. సో దానికి నీకు 1 year ఒకటే వేసుకోవా లేకపోతే 6 ఎక్కువ. సో వీటన్నిటిలో మనం సేవ్ చేసుకున్నామా, అల్టిమేట్లీ ఈల్డ్ ఇంకా పెరుగుతుందా. సో దట్ ఈస్ ద రీజన్ యూ నీడ్ టు ఫార్మ్ వాట్, FPOs, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. సో ప్రెసెంట్ ట్రెండ్ కొన్ని దగ్గర జరుగుతున్నాయి. రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద హైయెస్ట్ హిట్ స్టేట్ ఇస్ ఆంధ్రప్రదేశ్ ఇన్ డూయింగ్ దిస్ FPOs, రైట్. అర్థమైందా, ఫైన్. దీస్ ఆర్ ద కోర్ థింగ్స్. ఎందుకంటే నేను ఇంత MSP మీద తీసుకున్నానంటే అగ్రికల్చర్ ఈస్ ఆల్ టైమ్ ఇంపార్టెంట్ టాపిక్, బోత్ ప్రీ ఇన్ మెయిన్స్. మనకి అసలు గ్రౌండ్ లెవెల్ ఏమేమి జరుగుతుంది అర్థం కాకపోతే వీ కెనాట్ రైట్ రిఫ్లెక్ట్ ఇట్ ఆన్ ద పేపర్. దట్ UPSC విల్ ఎక్స్పెక్ట్ యూ టు రైట్ ఆన్ ద పేపర్. సూపర్ఫిషియల్ ఆన్సర్స్ వద్దు మనకి. యూ టు రైట్ వాట్ ఎగ్జాక్ట్లీ వాట్ వాస్ గోయింగ్ ఇన్ ద మార్కెట్. ఫైన్. స్ట్రెంగ్థనింగ్ వాట్, ENAM. ENAM, do you know ENAM? It is procurement through online, right. Mandis should be registered in this ENAM. That procurement happened through what, ఆన్లైన్. ఫిజికల్ ప్రొక్యూర్మెంట్ అంతకుముందు అక్కడ వెళ్ళి ఇటు జరిగాయి అనమాట. సో ENAM పోర్టల్ను రిజిస్టర్ చేసుకోవచ్చు, వాడు ఎవరు కావాలంటే వాడు నీ దగ్గరకు వచ్చి కొనుక్కొని వెళ్ళచ్చు. దట్ ఈస్ ENAM, రైట్. వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రాప్ ఇన్సూరెన్స్ ప్లస్ MSP హైబ్రిడ్. అంటే ఏం లేదు, కొన్ని క్రాప్స్కి నువ్వు ఇవ్వండి లీగలైజ్ చేసిన. ఇఫ్ యు ఆర్ ఫ్రేమింగ్ ఏ లీగలైజ్డ్ పాలసీ, అంటే ఇఫ్ యూ వాంట్ టు ఫ్రేమ్ ఏ స్టాట్యూటరీ యాక్ట్, ఇట్ ఈస్ నాట్ ఫర్ 23 crops. It is not for the 23 crops because you know this agriculture is a state list subject. Agriculture which list subject? State list. సో నువ్వు ఒక మోడల్ యాక్ట్ ఫామ్ చేసి స్టేట్కి నువ్వు ప్రొవిజన్ ఇచ్చి నువ్వు వేటిని లీగల్లో పెట్టుకోవాలి, స్టేట్కి ఇవ్వచ్చు కదా. గాట్ ఇట్ వాట్ ఐమ్ సెయింగ్? ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ గివింగ్ 23 crops a legalized status. Give powers to the state to declare which of the crops they can be included in the MSP in that act. అర్థమైందా? అప్పుడు డివిజన్ షేర్ నీట్గా అవుతుంది కదా. సో దిస్ కెన్ బి ట్రై ఇన్ పైలట్ ప్రాజెక్ట్ అనే దానికి సజెషన్స్ అనమాట ఇవన్నీ, రైట్. సో ఇవన్నీ పిచ్చి పిచ్చిగా మనం రాయకూడదు. యూ షుడ్ నాట్ రైట్ వే ఫార్వర్డ్ ఇన్ నార్మల్గా రాయకూడదు. దిస్ దే విల్ ఎక్స్పెక్ట్ ఆన్ ద పేపర్, అట్లీస్ట్ దిస్. గాట్ ఇట్, ఫైన్. నెక్స్ట్ వన్, సేమ్ థింగ్, రైట్. Interpol issues a silver notice against 2 in separate fraud cases. So there are colors of notices. Do you know Interpol? సినిమాలో చూపించేది కాదు, అలా ఏం ఉండదు, అది చాలా నార్మల్గా ఉంటుంది. వాళ్ళ ఏజెన్సీ వచ్చి గన్లు పెట్టి కాల్చడం, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ కెనాట్ బి హ్యాపెండ్ విత్ ఇంటర్పోల్. ఇంటర్పోల్ ఈజ్ మెయిన్లీ ఎ కైండ్ ఆఫ్ అన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సో మోస్ట్లీ ఏంటంటే ఫినాన్షియల్ ఫ్రాడ్స్, సమ్ ఫ్రాడ్స్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ వైడ్, ఇట్ విల్ షేర్ ద ఇన్ఫర్మేషన్. ఈ కంట్రీలోంచి ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఈ బ్రదర్ దొరికాడు, మెహుల్ చోస్కీ. డూ యు నో మెహుల్ చోస్కీ? నీరవ్ మోడీ, మెహుల్ చోస్కీ, అండ్ నెక్స్ట్ యువర్ ఫేమస్ విజయ్ మల్లయ్య, కింగ్ఫిషర్ కా. డూ యు నో కింగ్ఫిషర్? నాట్ బర్డ్, తెలుసు కదా బ్రాండ్. విచ్ బ్రాండ్ అది? ఏంటది? ఫైన్, పర్లేదు, ఓపెన్ చెప్పచ్చు, మందు బ్రాండ్ అది. ఏముంది అక్కడ? స్టేట్కి మెయిన్ రెవెన్యూ దాని మీద వస్తుంది కదా, మందు నుంచి వస్తుందా లేదా? ఆల్కహాల్, వీ కెన్ సే దట్. మన ఏం చిన్నపిల్లలం కాదు, అయిపోయింది. దిస్ ఈస్ గాన్, ఫైన్. నెక్స్ట్ RCB, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, వాళ్ళ అమ్మదే. చూద్దాం, లెట్స్ సీ. మంచి వస్తే మంచిదే కదా, కష్టపడి ఫైనల్స్కి వెళ్ళారు. కష్టపడకుండా ఎట్లా వెళ్తారు? ఊరికి వచ్చేస్తుందా ఏంటది పాపం. సో విల్ టాక్ అబౌట్ ఫైన్.
So coming to this Interpol, when it was came 1923 it was established. Interpol తర్వాత దీని పేరు మార్చారు when 1956 Interpol, earlier that is called as something organization, but remember when it was established first 1923. Next one, so how many countries are there at present? Around 196 countries. Is India a member of it? Yes. Is India a member of it? Next one, where is headquarter? Very important. Lyon, France. Where is headquarter? France, right. So ప్రతి కంట్రీలో it will declare NCBs, National Central Bureau. In India, which is the body? In ఇండియాలో ఏ బాడీ డిక్లేర్ చేస్తారు? ఎన్సీబీ ఏంటి ఇండియాలో? సో 196 కంట్రీస్లో దే విల్ డిక్లేర్ 196 ఎన్సీబీస్ ఉంటాయి. సో ఇన్ ఇండియా ఎన్సీబీ ఈస్ సిబిఐ, రైట్? ఇన్ దిస్ సిబిఐ recently there is another wing called recently established Bharat Pol. ఆల్రెడీ మన కరెంట్ అఫైర్స్ క్లాస్ అంతమంది చెప్పాను నేను. భారత్ పోల్, రైట్? అండర్ హూమ్? సిబిఐలో ఉంది. సరే, ఇండియా నుంచి ఎవరు పార్టిసిపేట్ చేస్తారు ఇంటర్పోల్కి? నౌ జనరల్ భారత్ పోల్, రైట్? ఫైన్. సిబిఐ ఇస్ ఇండియాస్ ఎన్సిబి టు ద ఇంటర్పోల్, బట్ ఇన్ ఇండియా రీసెంట్లీ భారత్ పోల్ దానిలో ఉంది, రైట్? నెక్స్ట్, దీస్ నోటీసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫైన్. వాట్ ఇస్ ద నోటీస్ నేమ్? రెడ్ నోటీస్, బ్లూ నోటీస్, గ్రీన్ నోటీస్, పర్పుల్ నోటీస్, ఎల్లో నోటీస్, బ్లాక్ నోటీస్, ఆరెంజ్ నోటీస్, సిల్వర్ నోటీస్. సో ఇప్పుడు ప్రజెంట్ న్యూస్లో ఉంది ఇదేనా? ఎస్, రైట్. సో నథింగ్ మచ్ హియర్. రెడ్ నోటీస్ ఇస్ రిక్వెస్ట్ టు లొకేట్ అండ్ అరెస్ట్ వాంటెడ్ ఇండివిజువల్స్. సినిమాలో చూపించేదే రెడ్ నోటీస్. నెక్స్ట్ వన్ ఈస్ కాల్డ్ బ్లూ నోటీస్. ఇట్ ఈస్ టు వాట్? గ్యాదర్ ఇన్ఫర్మేషన్. రెడ్ నోటీస్ is to arrest the individuals. Gather the information is what? Blue notice. Next one is green notice. It is what? Warning. So next one, what is purple notice? Request regarding criminal methods. ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. What is the modus operandi? Modus operandi అంటే తెలుసా? Heard any time the word modus operandi? What is modus operandi? మోడీ కాదు. మోడస్ ఆపరాండి అంటే ఏం లేదు, ఎలా చేస్తున్నారు వాళ్ళ పని అనేది. వాట్ ఈస్ ద ప్రొసీజర్? దట్ ఈస్ కాల్డ్ ఎస్ మోడస్ ఆపరాండి, రైట్? సో నెక్స్ట్ వన్, ఇంటర్పోల్, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ స్పెషల్ నోటీస్. నెక్స్ట్ వన్, ఎల్లో నోటీస్, ఎయిడ్స్ ఇన్ లొకేటింగ్. వాట్ ఈస్ దిస్? ఎల్లో ఇస్ ఫర్ మిస్సింగ్ పర్సన్స్. బ్లాక్ నోటీస్, సీక్స్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అన్ఐడెంటిఫైడ్ బాడీస్. నెక్స్ట్ వన్ ఇస్ ఆరెంజ్ నోటీస్, అలర్ట్స్ ద సీరియస్ అండ్ imminent threat to public security. Very important. Last one, aims to identify, trace the criminal assets. దీనిలో present mentioned ఏంటంటే crypto assets. క్లాస్ ఉందా మీకు ఏమైనా ఇప్పుడు? టూకేనా? టూ కదా, చాలా టైం ఉంటుంది. లేదు 10 నిమిషాలు అయిపోగొట్టేస్తా. ఫైన్. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ వాట్? సపరేట్ ఫ్రాడ్ కేసెస్, క్రిప్టో ఫ్రాడ్. సో క్రిప్టో ఫ్రాడ్ క్యాన్ బి లింక్డ్ టు సిల్వర్ నోటీస్. ఎస్. అండర్ వాట్? ఇంటర్పోలా కాదా? ఎస్ ఆర్ నో? ఫైన్, రైట్. ఆర్కియాలజిస్ట్ డిఫెన్స్ రిపోర్ట్స్ ఆన్ ద కిలాడి కాదు, ఈ జాడి అని చదవరు దాన్ని. జాడీలు కాదు, జార్లు కాదు, కీలాడి, రైట్? ఇట్ ఈస్ కాల్డ్ అస్ ళ అంటారు దాన్ని. జా అన్నారు, ళ, రైట్? సో ఎక్కువ వద్దు, ఫాస్ట్ చూడండి. కీలాడి ఈజ్ అన్ ఏన్షియంట్ ఆర్కియాలజికల్ సైట్ లొకేటెడ్ ఇన్ వేర్? తమిళ్ నాడు. ద ఎక్స్కవేషన్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద సంగం ఎరా civilization and urban culture along where? Vaigai river. This is also important. It shows what? Urban culture during the time of Sangam age. Which river? Vaigai river, right? Remember, evidences suggest that well-developed literate and possibility social from the 6th century BC onwards. So there is a method they have used that is called
యాక్సలరేటర్, మాస్ స్పెక్ట్రోమెట్రీ. దీన్ని దేనిలో వాడతాం? ఆర్కియలాజికల్ సర్వేస్లో వాడతాం. సో ఏం చెప్పి రీసెంట్ ఇది ఏంటంటే ద న్యూస్ ఏంటి అంటే ఫేక్ రిపోర్ట్, పిచ్ రిపోర్ట్ అని చెప్పి న్యూస్లో ట్రెండ్ అవుతుంది. సో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే ఇట్ ఈస్ ఎ ప్యూర్ సైంటిఫిక్ బేస్డ్ వీ హ్యావ్ డన్, వీ హ్యావ్ ఎ ప్రూఫ్స్ విత్ దిస్ అనేది ఈ టెక్నాలజీ మెన్షన్ అయింది. సో ఈ టెక్నాలజీ మెన్షన్ అయింది కాబట్టి దెర్ ఇస్ ఎ ఛాన్స్, రైట్? సో నెక్స్ట్ వన్, సో యూ టు రిమెంబర్ దిస్ వన్, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. జస్ట్ ఫాస్ట్గా చూడండి. ఇట్ వాస్ ఫౌండ్ ఇన్ వెన్ 1861 by Alexander who? Cunningham, right? Alexander Cunningham, the first Director General of the, is also known as what? Father of Indian archaeology. It was established as statutory body. So independence ayyaka under which AMASR Act, very important act. మనకున్న ఏన్షియంట్ రిసోర్సెస్ అన్ని ప్రొటెక్టెడ్ బై దిస్ యాక్ట్. గోల్కొండ కెన్ ప్రొటెక్టెడ్ బై దిస్ యాక్ట్ ఆర్ నాట్? Yes or no? Yes. What is this act name? Ancient Monuments and Archaeological Sites and Remains Act. Which ministry? Ministry of Culture. Where is the headquarter? Delhi. Right. Next one. It is the primary organization of archaeology. Just see this one. Nothing much here. Fine. So very important. Next one is what? Cargo vessels hit list of Kochi coast. KSDMA issues alert. 21 of 24 crew rescued. Nodal spills is a wake up call. So granules of what? So already మీకు ఇంతకుముందు ప్లాస్టిక్ క్లాస్ తీసుకున్న ఐడియా ఉందో లేదో? థర్మోప్లాస్టిక్ అండ్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. థర్మోప్లాస్టిక్ అండ్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. సో దీనిలో ఏమేమి వచ్చాయి అన్నదానికి ఇంపార్టెంట్ అనమాట. సో ఇట్ వాస్ మెన్షన్డ్ ఆఫ్ ఆల్రెడీ ఆ రోజు క్లాస్లో చెప్పాను. LDPE, HDPE. LDPE is low density polyethylene. HDPE is high density polyethylene. LDPE మనం ఎక్కడ వాడతాం? మోస్ట్లీ కవర్స్. ఇప్పుడు ఐసీ కదుందా, ఊగుతుందా, ఆ గాలికి ఊగుతుందా? దట్ ఈస్ LDPE, రైట్? ఇట్ ఈస్ లో డెన్సిటీ నార్మల్ కవర్స్, పాలిథిన్ కవర్స్. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ LDPE. HDPE అంటే షాంపూ బాటిల్స్. షాంపూ బాటిల్స్ ఐడియా ఉన్నాయా? డవ్ ఎవరైనా వాడారు షాంపూ బాటిల్? వాడలేదా? వాడారు కదా. సో ప్లాస్టిక్ బాటిల్స్ ఐడియా ఉన్నాయి కదా, రైట్? దోస్ ఆర్ కాల్డ్ HDPE, రైట్? దానిలో పెల్లెట్స్ వస్తాయి అనమాట. జనరల్గా ఏంటి అంటే చిన్న పెల్లెట్స్ ఉంటాయి అనమాట. దీస్ ఆర్ ద పెల్లెట్స్. ఈ పెల్లెట్స్ ఏంటి అంటే దట్ కెన్ బి కాల్డ్ దట్ ఈస్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్, రైట్? దిస్ కెన్ బి కాల్డ్ యాజ్ అన్ PET polyethylene terephthalate, రైట్? సారీ మనకి ఎందుకు ఫస్ట్ ఇక్కడికి రండి. ఫైన్. నడల్ స్పిల్స్ ఇస్ అ వేకప్ కాల్ ఎక్స్పర్ట్, రైట్? వాట్ హ్యాపెండ్? లిబెరియన్ ఫ్లాగ్డ్ కంటైనర్ వెహికల్ ఏం చేసింది? ఇది కంటైనర్స్ క్యారింగ్ plastic pellets. These are called what? Nodules fell into the sea. These thermoplastic granules now washed ashore along the Thiruvananthapuram coast. So అవసరం లేదు, remember this one. What are nodules? What are nodules? They are what? Small plastic pellets classified as a what? Microplastics. So primary LDPE and HDPE. Right, next one. Impact. What is impact? First one is microplastic pollution. Second one is habitat contamination. Next one is bio accumulation risk. Next one is toxic additives. So very important, marine plastic pollution. This can be asked in both mains and pre, right? Marine plastic pollution. So ఇది ఓవరాల్ గా చెప్తున్నాను. It is not exclusively for the shipwreck. It is overall regarding the marine plastic pollution. Nothing much here. There is a report which says that plastic items constitute how much? 63% of the total marine litter. So marine litter lo which has the 65% constituents? Plastic ka? Plastic kena? Plastic manchida chedda ocean ki? Is it good or bad to ocean? Bad, right? For us? For us is a bad, right? See, simple. One chapa will be there. That chapa will eat that microplastic. That chapa will be captured in the net. That chapa will come to your home, right? That chapa will be eaten by whom? By us, right? Ultimately, where that plastic is lying?
in our stomach. Who is ultimately affecting? We and chapa also, right? So it is damage to everything in the ecosystem. This is called an One Health approach. సో ఒక దగ్గర ఎఫెక్ట్ అయితే బటర్ఫ్లై ఎఫెక్ట్ వల్ల ఇంకో దగ్గర అన్నిటి మీద ఎఫెక్ట్ అవుతుంది కదా. దిస్ ఈస్ ద ప్రాసెస్. దిస్ ఈస్ కాల్డ్ బయో అక్యుములేషన్, బయో మ్యాగ్నిఫికేషన్. బయో అక్యుములేషన్ అండ్ బయో మ్యాగ్నిఫికేషన్. సో ఎన్వైరన్మెంట్లో వస్తుంది. జస్ట్ గో త్రూ దట్. సో క్లియర్ టు హియర్. సో జస్ట్ చెప్తుందంటే నెక్స్ట్ వన్, మెరైన్ పొల్యూషన్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్స్ ఆన్ ద మెరైన్ ఎకోసిస్టమ్. ఫస్ట్ వన్ ఈస్ కోరల్ బ్లీచింగ్. డూ యు నో కోరల్స్? అండమాన్ నికోబార్ వెళ్ళారన్నా? Anybody been to Andaman Nicobar? Anybody been to Lakshadweep? Anybody been to Maldives? No? Fine. నేను వెళ్ళాను. నెక్స్ట్ వన్, ఫుడ్ చైన్ డిస్రప్షన్, ఎకనామిక్ లాసెస్, కల్చరల్ అండ్ కమ్యూనిటీ లైవ్లీహుడ్ ఇంపాక్ట్. సింపుల్ ఒకటి చెప్పనా, ఇదంతా వదిలేసేయండి. మీకు సిలబస్ గుర్తుందా? సిలబస్లో సీక్వెన్స్ గుర్తుపెట్టుకోగలరా మీరు? కల్చర్గా లాస్ అవుతుందా? లైవ్లీహుడ్ లాస్. సెకండ్ వన్ ఇస్ జియోగ్రఫికల్ లాస్, లైక్ కోరల్ బ్రీచెస్ ఈవెన్ డ్యామేజ్ అవుతాయా? నెక్స్ట్ వన్ ఇస్ సొసైటీ లాస్, నీకు హెల్త్ ఎఫెక్ట్స్ అన్నీ అవుతాయా? నెక్స్ట్ వన్ ఫోర్త్ పాయింట్ ఇస్ పొలిటికల్. పొలిటికల్ ఇస్ పాలసీ మేకింగ్. దెర్ ఇస్ ఏ నెక్స్ట్ వన్ గవర్నెన్స్, ఎలా చేస్తాం అనేది. నెక్స్ట్ వన్ ఇస్ లాస్ట్ వన్ ఇస్ ఐఆర్, ఇంటర్నేషనల్ మనం మాట్లాడుకో. దెర్ ఇస్ కన్వెన్షన్స్ రైట్ టు డీల్ విత్ దిస్ మెరైన్ పొల్యూషన్స్, మార్పోల్, International Maritime Organizations, right? Next comes to the economy. It damages your economy, right? GDP. Next comes to what? Environmental impact, disaster management impact, internal security impact. Internal security is done by the Indian Coast Guard. Indian Coast Guard anamata. This is a one agency. Oil spill jarigina sare, pollution jarigina sare, first react ayye body edanna unte India ante. What is that? Indian Coast Guard. So next one, ethically point of view. It is damaging the whole ecosystem, right? 10 points అయిపోయినాయి ఆన్సర్ అదే. Right? At least think from the syllabus. Right? Syllabus is the core for your UPSC journey. అంతే ఉంటాయి, ఇక్కడ ఏమి ఉండవు. కాకపోతే ఏంటంటే పేర్లు మార్చి రాస్తాం అంతే. We generally change the names. Fine. Next one, national policies and regulations. So polity base, right? So next one, plastic waste management rules, merchant shipping rules, draft national policy. Next one, international institutional initiatives, National Center for Coastal Research, and next one is Indian Coast Guards, right? International Ocean Cleanup Project, SDG 14, UNCLOS, MARPOL. MARPOL ante enti? Marine pollution. Under which convention? Which one? International Maritime Organization, right? So technological innovation ఏంటిది? మెరైన్ లిటర్ ఎక్స్ట్రాక్షన్ డివైజెస్. దిస్ ఈస్ ఎ ప్రజెంట్ ట్రెండ్. బయో రెమిడియేషన్. వాట్ ఈస్ బయో రెమిడియేషన్? యూజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ టు రెడ్యూస్ దట్ ప్లాస్టిక్ కంటెంట్, రైట్? బయో రెమిడియేషన్, రైట్? సో ట్రై దిస్ వన్ విత్ రిఫరెన్స్ టు ద నర్డల్స్. ఒక 5 minutes వదిలేస్తాను. విత్ రిఫరెన్స్ టు నర్డల్స్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. They are classified as secondary microplastics. Are they secondary or primary? This is the concept. Are they secondary or primary? See, avi main raw material లేకపోతే ఏదైనా స్టేజెస్ వెళ్ళాక రా మెటీరియల్? దిస్ మెయిన్ ఆలోచించండి. అది మెయిన్ రా మెటీరియలే కదా. ఇప్పుడు ఆ పెల్లెట్స్ అనేవి డైరెక్ట్ రా మెటీరియల్, లేకపోతే సన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కవర్ వెళ్ళి నీళ్ళలో పడి సన్ పడటం వల్ల చిన్న చిన్న పార్టికల్స్గా బ్రేక్ అయ్యి అప్పుడు ఒక ప్లాస్టిక్ పొల్యూషన్ అవ్వటం, దట్ ఈస్ సెకండరీ, రైట్? బై ద కాజ్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ వాటర్ అండ్ ద సన్ it was degraded, but they are transporting in the mode of raw material itself, right? Raw material itself is a primary pollutant or secondary pollutant? Primary. This concept మనకు క్లారిటీ ఉండాలి, right? Is a primary or secondary? Primary pollutant. What are this? We are talking about the nurdles. We are talking about the nurdles. They are pellets itself. They will be used to manufacture these covers, right? Next one, second point. They are primarily used in the industrial manufacturing of the plastic goods. Yes or no? Yes, they can be threat to marine ecosystem and human health. Can be. So what is the answer then? All three. These are the meerkats. చూసారా ఇది? మస్తు సినిమాలో ఉంటుంది ఇది, రైట్? చూసారు చూడలేదా? ఫైన్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది కూడా దే హ్యావ్ టేకెన్ దిస్ పిక్చర్ ఇన్ దిస్ ఇందిరా గాంధీ నేషనల్ పార్క్. వేర్ ఇస్ ఇట్?
విశాఖ జువాలజికల్ పార్క్స్. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఛాన్స్ ఉంటుంది. ఫైన్. నెక్స్ట్ ఐయుసిఎన్ లిస్ట్. వాట్ ఈస్ దిస్? లీస్ట్ కన్సర్న్. సో దే ఆర్ నేటివ్ టు డెజర్ట్స్ అండ్ arid regions of where? Are they indigenous to India? Yes or no? Yes or no? Yes or no? Are they indigenous to India? Are they endemic to India? So they belong to which country? Africa, South Africa. Right, fine. So commonly found in Kalahari deserts, Botswana, Namib desert, Namibia, southwestern Angola and South Africa. So African country lo unnaya leva ivi? Yes or they? Are they endemic to India? No. Fine. Next one. Behavior and adaptation, highly social. It is called. Next one is members take turns acting. ఏం లేదు, సంబడి అంటే ఏంటంటే ఈ గ్రూప్ గా ఉన్నాయి కదా, ఒకటి వెళ్ళి ఒకటి దాని ఏమంటారు, దాన్ని ఫుడ్ని ఎదుక్కొస్తుంటే ఇవన్నీ ఏం చేస్తుంటే బయట నుంచి చూస్తుంటాయి ఎవరిని వస్తున్నారో లేదని చెప్పడానికి. రైట్, దిస్ ఇస్ ద ప్రాసెస్. దిస్ ఇస్ కాల్డ్ సెంట్రీస్. అంతే, ఇంకేం వద్దు. నెక్స్ట్ వన్, బరో సిస్టమ్. దేర్ బరో సిస్టమ్స్ ఆర్ కాంప్లెక్స్ ఫీచరింగ్ మల్టిపుల్ ఎంట్రన్స్ అండ్ మల్టిపుల్ టనల్స్ ఉంటాయి అనమాట. రైట్, నెక్స్ట్ వన్, డే టైమ్ యాక్టివిటీ. Are they diurnal or nocturnal? Diurnal or nocturnal? Diurnal. Daytime means diurnal. Nocturnal means night time. Right? Again ఒకటి ఉంది, కాపథర్మల్ అంటారు దీన్ని. కాపథర్మల్ అంటే డాన్ అండ్ డస్క్ లోనే పనిచేస్తాయి. ఎప్పుడు? మోస్ట్లీ దే విల్ డన్ ఇన్ డాన్ అండ్ డస్క్. డాన్ అండ్ డస్క్ అంటే తెలుసా? వాట్ ఆర్ దోస్? సన్ రైజ్ అండ్ సన్సెట్. రైట్, సో దే ఆర్ వాట్? Omnivorous. They can eat what? Scorpions కూడా తింటాయంట. రైట్, వెరీ ఇంపార్టెంట్. వాట్ ఇస్ ఐయుసిఎన్ స్టేటస్? లీస్ట్ కన్సర్న్. ఆర్ దే ఎండమిక్ టు ఇండియా? ఇండియాలో ఉన్నాయి ఎక్కడైనా అవి? ఇప్పుడు ఉన్నాయి ఎక్కడైనా అంటున్నా? ఎస్, రైట్. ఆర్ దే ఎండమిక్? నో. వీ కెన్ సీ దెమ్ ఇన్ ఇండియా. వేర్? ఫైన్, డన్. ఆ మాత్రం ఉంటే చాలు ఫ్లో. Right, farmers plant paddy saplings in the Boniar Uri in northern Kashmir on Thursday. The Uri region is located on the banks of which river? Jhelum river. సో ఇలాంటి క్వశ్చన్లే వస్తాయి, బచ్చా క్వశ్చన్లు. బట్ పేపర్లో చూసినప్పుడు సింపుల్ ఒకటే క్వశ్చన్ వస్తుంది, దానిలో ఏ రివర్ అనేసరికి మనం రివర్లో ఇస్తుంటాం. ఫైన్, బట్ ఇండస్ రివర్ సిస్టమ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు గో విత్ విచ్ రివర్? Which river? Jhelum river. Jhelum river is very important this year. Right, it's a tributary of the Indus river. It is the largest and most western of the 5 rivers in the Punjab and passes through the Jhelum district in the north of Punjab province of the Pakistan. The Uri river is a part of Jhelum river in where? POK. Right, POK నుంచి కొంచెం పాస్ అవుతుంది ఇట్లా. Right, it originates at where? Verinag. Verinag spring at Anantnag at the foothills of which range? Pir Panjal range, Kashmir valley, then flows into Srinagar and which lake? E Vular lake. Next Dal lake kuda ide istadi. There is another lake called Dal and Pappu kaadu. There is a lake name called Dal lake. So Dal lake kuda ide input istadi. Right, what are two lakes related to the Jhelum river? Vular lake and fine. It joins which river? Chenab near Trimu, where? Pakistan. What is the length? 725. So what are the major tributaries? Jhelum is Kishan Ganga, very 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 important. It is also called as Neelam river. There is a project, Kishan Ganga project is there. Right, so projects also very very important. Static questions kadugutadu annamata. Which ఏ డ్యామ్ మీద ఏ రివర్ ఏ ప్రాజెక్ట్ ఉందనేది. నెక్స్ట్ వన్, కున్హార్ రివర్, సింద్రాన్ రివర్, బ్రింగి రివర్, ఆరాపాత్. బట్ దిస్ లిడర్ రివర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రిమెంబర్ దిస్ రివర్. ఏం రివర్? లిడర్ రివర్. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ఉన్న రివర్స్ లో కల్లా 2 rivers ఆర్ ఇంపార్టెంట్. వన్ ఇస్ కిషన్ గంగా, సెకండ్ వన్ ఇస్ లిడర్. ఫర్ విచ్ రివర్? Jhelum. సో ఇంక్రీజ్ outward FDI by the Indian firms warrants attention. Finance Ministry, nothing much here. సో ఏం జరుగుతుందంటే బయట, you see here, Finance Ministry has highlighted the India's outward FDI nearly doubled. అంటే ఒక కంట్రీ నుంచి FDI బయటకు వెళ్తుందంటే వాట్ ఇట్ షోస్? It is going outward. It is not coming inward, which shows some strain in the financial market, right?
which shows that Indian FDI market లో ఒక flaw ఉన్నట్టుగా some flaws will be there, right? It is outflowing. So what are the possible reasons? What, just fast చూడండి, market access and diversification. Next one, regulatory and business environment concern. Next one, currency and economic factors. Just చూడండి వచ్చేస్తుంది. Next one, see here, reasons for increased outward flow, market access మెన్షన్ చేశాను కదా. నెక్స్ట్ వన్, ఇంపాక్ట్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో అలా బయటకు వెళ్ళటం వల్ల వాట్ ఈజ్ ఇంపాక్టింగ్ ఆన్ ద మానిటరీ పాలసీ, హౌ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ఆన్ ద ఫిజికల్ పాలసీ. సో ఇదంతా చెప్పకుండా జస్ట్ ఫాస్ట్ చెప్పేసా. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ ఎఫ్డిఐ ఈస్ దేర్, ఇట్ ఈస్ గోయింగ్ అవుట్ ఫ్రమ్ ఇండియా. సో అవుట్ ఫ్రమ్ ఇండియా ఎంతుందంటే డాలర్స్ బయటకు వెళ్తున్నట్టేగా, డాలర్స్ బయటకు వెళ్తున్నాయి. సో బయటకు వెళ్తుందంటే ఇండియాలో ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్స్ ఉందా లేదా? ఎస్ ఆర్ నో? ఇన్ ఇండియా ఛాన్సెస్ ఆర్ దేర్, రైట్? బికాస్ డాలర్స్ ఆర్ అవుట్ ఫ్లోయింగ్. ఇండియా నుంచి బయటకు వెళ్తుంది అంటే నువ్వు ప్రొడక్ట్ నీకు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ 10 రూపీస్కి వచ్చేది కాస్త నువ్వు ఈ ఇన్వెస్ట్మెంట్ బయటకు వెళ్ళిపోతుంది అంటే నువ్వు బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. టు ఇంపోర్ట్ దట్ ప్రొడక్ట్, రైట్? వెన్ వీఆర్ ఇంపోర్టింగ్ దట్ ప్రొడక్ట్, దట్ ఇన్ఫ్లేషన్ మే బి ఇంక్రీస్డ్, రైట్? దర్ ఇస్ అన్ కాజ్ అండ్ ఎఫెక్ట్, రైట్? సో ఫర్ దట్ మానిటరీ పాలసీ షుడ్ బి డన్, షుడ్ బి మ్యానిపులేటెడ్. రెపో రేట్ పెంచడం తగ్గించడం ఏదో చేయాలి కదా ఇన్ ద మార్కెట్. సో ఎఫ్డిఐ కెన్ ఇంపాక్ట్ ద మానిటరీ పాలసీ. Yes or no? Yes or no? Simple question. It may increase the interest rates. It may decrease the forex reserves. It may decrease or increase. Forex reserves పెంచుతాయా తగ్గిస్తాయా? ఫారెక్స్ అంటే ఏంటి? ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కొంత అమౌంట్ ఉంది, $100 ఉంది, వాళ్ళు బయటకు తీసుకెళ్ళిపోతే డిక్రీజ్, రైట్? అర్థమవుతుంది, అర్థం కావట్లేదా? అండర్స్టాండ్, రైట్? దిస్ ఈస్ జనరల్లీ హ్యాపెనింగ్ హియర్. ఫస్ట్ ఎక్స్చేంజ్ రేట్ pressure, outward FDI creates demand for the foreign currency, pressurizing the rupee. RBI need to intervene more frequently in the forex markets. Challenges in maintaining the exchange rate stability. Next one, liquidity management. Capital outflow reduce what? Domestic liquidity. May require RBI to adopt what? To adjust the repo rate. Next one, foreign exchange. Increased pressure on RBI forex reserves. నెక్స్ట్ ఈజ్ ఇంపాక్టింగ్ ఆన్ విచ్ వన్? ఫిజికల్ పాలసీ. మన గవర్నమెంట్, రైట్? గవర్నమెంట్ చేసే టైంలో ట్యాక్సెస్ పెంచచ్చా తగ్గించచ్చా? ఇప్పుడు పెంచడం వల్ల వాడు ఇంకా బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందా? సి, ఇఫ్ యూ ఇంక్రీజ్ ద డైరెక్ట్ ట్యాక్సెస్ మోర్, దేర్ మే బి ఛాన్సెస్ ఆఫ్ దే కెన్ మోర్ గో అవుట్ సైడ్, రైట్? సో ట్యాక్స్ బ్రేక్స్ ఇచ్చి వాడిని నువ్వు ఉంచుకోవాలా లేదా బయటకు పంపించాలా? యూ వాంట్ టు పుట్ దెమ్ ఇన్ యువర్ కంట్రీ ఆర్ త్రో దెమ్ అవుట్ టు గెట్ రెవెన్యూ? నీ కంట్రీలో ఉంచుకోవాలి. నీ కంట్రీలో ఉంచుకోవాలి అంటే ఇఫ్ నేను ఒక ఇండస్ట్రీ ఉంది, నేను పెడదాం అనుకున్నాను, నేను ట్యాక్స్ బ్రేక్ ఇస్తాను నీకు, అంటే ట్యాక్స్ రిడక్షన్ చేస్తాను, నువ్వు ఉంటావు, బయటకు వెళ్తావు, జనరల్గా ఉన్నావు అనుకుంటావు కదా. అండర్స్టాండ్, రైట్? సో ట్యాక్స్ బ్రేక్స్ కెన్ బి హ్యాపెండ్ ఆర్ నాట్ వెన్ ఇట్ ఈస్ అవుట్ ఫ్లోయింగ్. ఎస్ ఆర్ నో? ఎస్, రైట్? రైట్. నెక్స్ట్ వన్, ఎంప్లాయ్మెంట్ అండ్ గ్రోత్, రెడ్యూస్డ్ జాబ్ క్రియేషన్. నెక్స్ట్ వన్, కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ విల్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్? కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ డెఫిసిట్ పెరుగుతుందా తగ్గుతుందా? మనకి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు అంటే మనం పక్క దగ్గర నుంచి అప్పులు తీసుకొచ్చుకోవాలా టు మెయింటైన్ దిస్ అమౌంట్? ఇంక్రీజెస్ డెఫిసిట్ ఆర్ డిక్రీజెస్? ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్? డెఫిసిట్, రైట్? అండర్స్టాండ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఫిజికల్ పాలసీ, ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ మానిటరీ పాలసీ. నెక్స్ట్ వన్, మెజర్స్ టు కంట్రోల్. సో వాటికి మనం అడ్జస్ట్ చేయండి. రెగ్యులేటరీ మెజర్స్. సెకండ్ వన్ ఇస్ fiscal interventions. Next one is monetary policy tools, structural reforms, monitoring the data collections. Fine. What are dark patterns? Dark patterns అంటే ఏం లేదు, 50% up to ₹20. 50% up to ₹20 అంటే దాని అర్థం ఏంటి? వాడి ముందు మెన్షన్ ఏం చేశాడు? 50% అని చెప్పాడు. 50% ఆఫ్ అప్ టు ₹20. అదేంటి అంటే ₹20 ఆఫ్ అనేగా. ఇట్ ఈస్ అల్టిమేట్లీ షోయింగ్ దట్ ₹20 ఆఫ్. బట్ హౌ దే ఆర్ మ్యానిపులేటింగ్ యువర్ మైండ్? దాని ముందు ఏం పెట్టాడు? 50% ఆఫ్ అప్ టు ₹20. అల్టిమేట్ 20 అది. నువ్వు ఎంత ₹1,00,00,000 దాని ఏమో ₹1,000 ట్రాన్సాక్షన్ చేసినా సరే ఇట్ ఈస్ నాట్ 50% ఆఫ్. It is 50% off up to ₹20. It means that
Generally 1000 rupees is there. What is the 50% of 500? So 50% of 20, up to 20 అంటే దీనిలో ఆఫ్ ఎంత 980గా మార్కెట్ మ్యానిపులేషన్ కాదా రైట్. సో నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ హిడెన్ కాస్ట్ రోస్ట్ మోడల్ ప్రైవేట్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో హిడెన్ కాస్ట్ అంటే ఏంటంటే నీకు అది ఫైనల్ పేజ్కి వచ్చాక కానీ నీకు అర్థం కాదు. వాట్ ఆర్ ద కాస్ట్? ఫర్ ఎగ్జాంపుల్ కన్వీనియన్స్ ఫీ అని ఉంటుంది. ఇఫ్ యూఆర్ ఇప్పుడే మీరు రీసెంట్గా షాపింగ్ చేస్తే మీకు అర్థమవుతుంది. దెర్ ఈస్ అన్ వర్డ్ కాల్ కన్వీనియన్స్ ఫీ. కన్వీనియన్స్ ఫీ దట్ ఈస్ అన్ హిడెన్ చార్జ్ రైట్. యూ డూ నాట్ ఎక్స్పెక్ట్ వెన్ యూ హావ్ సీన్. సో ఫైనల్కి వచ్చేసరికి మనం చూసుకోం, పేమెంట్ చేసుకుని వెళ్ళిపోతాం. సో దే కెన్ పుట్ రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రోస్ట్ మోడల్ అనమాట. రోస్ట్ మోడల్ అంటే ఏంటంటే ఈజీ టు సైన్ అప్, కానీ దాన్ని సైన్ అవుట్ చేయాలి అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది, కాంప్లికేటెడ్ స్టెప్. ఫర్ ఎగ్జాంపుల్ యూనో ర్యాపిడో ఎవరైనా వాడారా? ర్యాపిడో వాడినప్పుడు క్యాన్సిల్ చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది చూసారా? క్యాన్సిల్ నొక్కడానికి ఆ క్యాన్సిల్ మీకు కనపడదు, కొంచెం కలర్ మార్చి ఉంటుంది అనమాట, డార్క్ రెడ్లో ఉంటుంది. ట్రై చేయండి ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ట్రై చేయండి. సో ఒక సీక్వెన్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. క్యాన్సిల్ మళ్ళీ క్యాన్సిల్ చేయాలా అని మిమ్మల్ని అడుగుతాడు. ఇలా చేసినప్పుడు మళ్ళీ మీకు డబ్బు పెరిగిపోతుంది. లైక్ యూ నెక్స్ట్ ఒకవేళ మీరు క్యాన్సిల్ చేసుకుంటే మీకు 10% ఇంక్రీజ్ అవుతుంది నెక్స్ట్ సేల్కి. క్యాన్సిల్ చేసుకుని ఆలోచించు అంటే మ్యానిపులేట్ చేస్తున్నారు లేదా? దిస్ ఇస్ అ మార్కెటింగ్ గేమ్. దీస్ ఆర్ కాల్డ్ డార్క్ ప్యాటర్న్స్ ఇన్ ద ఈ-కామర్స్ సైట్స్ రైట్. సో నథింగ్ మచ్, జస్ట్ గో త్రూ దిస్ యాక్ట్, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. వెరీ 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 ఇంపార్టెంట్. అంతే, అది ఒకసారి వెళ్ళండి అయిపోతుంది. Just go through this act, right? It's very static, right? Fine. సో లాస్ట్ ఒకసారి చూడండి, అయిపోయింది ఇది లాస్ట్ స్లైడ్. జస్ట్ ఒకసారి చదవండి ఫాస్ట్ కింద, చదవండి ఫాస్ట్. సో కనిపిస్తుందా? రైట్, చదువుకోండి ఫాస్ట్గా. Where once lush life, their forest is being consumed by one of the world's largest nickel mining projects, thereby demands on the electricity vehicles. అవునా? ఎప్పుడు క్వశ్చన్ ఇది? 2025 క్వశ్చన్ రైట్. సో ఇలాంటి లాంటి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి లేదా? ఎస్ ఆర్ నో? వస్తున్నాయి కదా. సో ఏం చేయాలి మనం? జాగ్రత్త చదువుకుంటే మంచిది. ఫైన్, దట్స్ ఇట్. పెట్టడం మర్చిపోయాయి సార్, పెట్టారా? లెట్స్ యువర్ మైండ్ వాండర్ అంటే వాట్ డస్ మీన్? క్రియేట్ యువర్ ఓన్ పాత్. సో ఏంటి దీని అర్థం ఏంటి? వాట్ ఇస్ ద అల్టిమేట్ కన్క్లూజన్ ఫర్ దిస్? వాండర్ యువర్ మైండ్. మైండ్ రెస్ట్రిక్ట్ చేసుకోవాలా లేకపోతే తిప్పాలా? తిప్పాలి. ఎక్కడ తిప్పుతారు? ఎక్కడ దొరికితే అది తిప్పండి. కాకపోతే అల్టిమేట్ వాట్ యూ నీడ్ టు డూ? క్రియేట్ యువర్ ఓన్ పాత్. సో ఆల్ wanderers are lost. All wanderers are lost? No. Example? Huh? Any example? All wanderers are lost? No. Example ఎవరు చెప్పండి? గ్రేట్ ఎగ్జాంపుల్, బుద్ధ అండ్ మహావీర. ఇల్లు వదిలేసి బయటకు వచ్చేస్తారా లేదా? గాలి తిరుగుతుంటారా లేదా? తిరుగుతున్న దానిలో ఏం చేస్తారు వాళ్ళు? రియాలిటీ తెలుసుకుంటారా? సో రిమెంబర్ వన్, ఆల్ హూ వాండర్ ఆర్ నాట్ లాస్ట్. దట్ ఈస్ అన్ యూపీఎస్సి మెయిన్స్ ఎస్ఏ రైట్, ఫిలాసఫికల్ ఎస్ఏ. దానికి మనం రాయాలి రైట్. గాట్ ఇట్? ఆల్ ద బెస్ట్. సో నాలెడ్జ్తో పాటు ఐక్యూ గేమ్ బిల్డ్ చేసుకోండి. ఆపరేషన్ ఇంకా జరుగుతుంది కదా, ఆ పని ఆడుకుందాం. సంవత్సరం అంత ఉంది మనకి, ఇంకా అది నిరంతరం అనమాట. ఇప్పటికి ఎండ్ అనేది ఏం ప్రూవ్ అవ్వలేదు కదా. దెర్ ఈస్ నో ఎండ్ టు ఇట్. ఒక ఎండ్ అనే పాయింట్ ఓపెన్గా డిక్లేర్ చేస్తుంది గవర్నమెంట్. ఆ రోజు మనము ఏమేమి జరిగినాయి మొత్తం తీసుకొని మాట్లాడుకున్నాం రైట్. ఎందుకంటే ఇట్స్ అ ఫ్లక్చువేటింగ్ థింగ్.
ఇప్పుడు ఏంటంటే టు షో ద ఇండియన్ పవర్ అని కోసం వీఆర్ ప్రొజెక్టింగ్ ఇట్ ఇస్ అన్ ఆపరేషన్ సింధూర్. సో ఆపరేషన్ సింధూర్ ఒకవేళ క్వశ్చన్ అడిగాడు అంటే దట్ క్వశ్చన్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ ద పాయింట్ ఆఫ్ ఎథిక్స్. గుర్తుపెట్టుకోండి, ఈరోజు క్లాస్లో కూడా చెప్తాను. ఒకవేళ అడిగాడంటే ఎక్కడి నుంచి అడగచ్చు దాన్ని? ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. ఇంటర్నల్ సెక్యూరిటీ మే ఆస్క్, మే నాట్ ఆస్క్, బట్ ఎథిక్స్ హ్యాస్ ఎ హ్యూజ్ ఛాన్స్. హ్యూజ్ మీన్స్ హ్యూజ్ ఛాన్స్. ఒక 80% ఛాన్స్ ఉంది ఎథిక్స్లో అడగడానికి. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. మేబీ 2025 మెయిన్స్లో వస్తే చూడండి. ఫైన్.